యేసు నామములో కృపతో నింపబడును గాక. అలాగే మీరు తలలు వంచండి. వాక్యం కొరకు సేవకులు ప్రార్థిస్తారు. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి అయిన మా యేసు నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. అయ్యా 12వ మాసము నాయన వేకుజామున అరుణోదయమునే అయ్యా నీ పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి నాయనా సంఘముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా జీవితాల్లో ఏది కోల్పోయామో, మా భవిష్యత్తులో ఏదైతే దూరం చేసుకున్నామో అయ్యా రాత్రికాల సమయంలో మాట్లాడారు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఏ మాట చేతైతే మేము బ్రతకగలుగుతామో, ఏ మాట చేతైతే మా భవిష్యత్తులు అయ్యా సరి చేసుకోగలుగుతామో నిశ్చయముగా మీరు మాట్లాడితే బ్రతకగలుగుతామయ్యా. అయ్యా మీరు మాట్లాడితే రాళ్ళు కేకలు వేస్తున్నాయ్యా. మీరు మాట్లాడితే మృతులు సైతం లేపబడుతున్నారయ్యా. అయ్యా నీ కృప చేత మీరు మాట్లాడండి అయ్యా. నీ దైవ సేవకుని క్షేమంగా తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఇదిగో నీ దైవ సేవకులు లేఖనాలు ఎత్తుపట్టి ప్రార్థించేసి నిశ్చయముగా మాట్లాడుచుండగా అయ్యా మా భవిష్యత్తులు మా జీవితాలను స్థిరపరిచి నీ వాక్యంలో కట్టబడి నిశ్చయముగా మహావృక్షముగా మార్చబడి ఆ మహావృక్షం నీడలో అనేకులను అయ్యా నీ సన్నిధికి నడిపించినట్లుగా అయ్యా మమ్మల్ని స్థిరపరిచి బాగుపరిచి నెమ్మదినిచ్చి ఆదరణిచ్చి మీరే మాట్లాడి మమ్మల్ని అయ్యా జీవ మార్గంలో నడిపిస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ 12 రోజుల ఉపవాస కూడికలలో ప్రభు ఒక్కొక్క నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాలు దేవుడు తన ఉద్దేశాన్ని బట్టి సేవకులను నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పటి వరకును అనేక విధాలు ఉపదేశాన్ని విన్నారు, అలాగే ప్రవచనాలు విన్నారు, అలాగే బోధ విన్నారు, అలాగే సువార్త విన్నారు. ఈ రోజున సజీవ సాక్ష్యాలు వినబోతున్నారు. ఏ విధము చేతనైనా ప్రభు మీలో తిష్ట వేసిన అనుమానాలు, అపనమ్మకాలు, స్వస్థతలు ఉన్నాయా అన్నవారు ఒకరు, స్వస్థతలు ఆగిపోని అన్నవారు ఒకరు. భయంకరమైన కడవరి కాలములో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, అసలు ప్రభు స్వస్థపరుస్తారా అన్న అవగాహన లేని వారు అనేకులుగా ఉన్నారు. కనుక మీకు ముందుగానే మొన్నటి నుండి మీకు తెలియపరుస్తున్నాను. కారణం ఏమిటి అంటే నిశ్చయముగా మీరు ఈ ఉదయకాలం రాగలిగితే అసలు స్వస్థతలు ఉన్నాయా లేవా అన్నది మీకు తెలుస్తుంది అని చెప్పాను. కనుక దేవుడు మీ మనోనేత్రములు వెలిగింప చేయునుగాక. కనుక అన్న కొరకు ప్రార్థించాం, దేవుని సన్నిధిలో అడిగాం. ఎందుకంటే ప్రభు పాదాల దగ్గర ఏదైతే అడుగుతున్నామో అన్నీ ప్రభు ఇస్తున్నారు. జైపాల్ అన్న దగ్గరికి ప్రభు నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ సహవాసం చాలా పెద్దది. వారి యొక్క బ్రదర్స్ ఇద్దరు కలిసి ఆ యొక్క సహవాసంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే అనేక సేవకులను తర్పించేసి బయటికి పంపించారు. కనుక అలాంటి సేవకులు, అభిషేకింపబడిన సేవకులు మన దగ్గరికి రావడం మనకే ఆశీర్వాదం. నిశ్చయముగా మీరు జాగ్రత్తగా ఆ సాక్ష్యాన్ని, వాక్యాన్ని వినగలిగితే దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆత్మీయంగా బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. చప్పలు కొడుతూ అయ్యగారికి ఈ సమయాన్ని అడుగుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపాస సంపూర్ణుడా, కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నేటికి 12 రోజులుగా ఉపవాసం ఉండి కన్నీరు గాచి ప్రార్థన చేస్తున్నారు. నాయనా, నీ బిడ్డలు ప్రార్థన మీరు ఆలకించుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు ఎద్దుకు వచ్చుదురని లేఖనం తెలియజేస్తుంది. ఈ మంచి సమయాన్ని అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నా జీవితంలో మీరు చేసిన మేలులు, ఉపకారాలు బట్టి అయినా సాక్షిగా వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని క్రీస్తు యేసు మహిమ గల నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.
అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన దేవుడి అన్నగారికి నా ప్రత్యేకత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అనిల్కి, మరి ఎజ్రాకి కూడా నా ప్రత్యేకత వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకత వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంత దేవుని మహాకృప చేత, ప్రేమ చేత ఈ 12 రోజులు ఈ విధంగా ఉపవాసంతో ఉండి మీరు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకి దేవుడు ఏమైతే అడుగుతున్నాడో దానికి దేవుడు సహాయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా సారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావంతే. నమ్మకుండా వచ్చి కూర్చుని ఎంతకాలం కూర్చున్నప్పటికీ ఏమంటే కార్యాన్ని ఏమాత్రం నువ్వు చూడలేవు. నమ్మాలి. యేసయ్య కార్యం చేస్తాడని నమ్మితే కనుక నువ్వు తక్షణమే చూడబోతున్నావు. యేసు ప్రభు వారు యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి కొడుకులు వచ్చారండి. వచ్చి, అయ్యా నా కొడుకు తరచుగా నీళ్ళలోని అగ్నిలోని వాడు పడిపోతున్నాడయ్యా, నీ శిష్యుల వద్ద తీసుకొచ్చాం కానీ వారి వల్ల ఏమీ కాకపోయింది, మీ వల్ల ఏదన్నా అవుతే కార్యం చేయి ప్రభు అని అడిగితే యేసు ప్రభు వారు మాట చెప్పారండి. ఏం చెప్పారంటే తండ్రితో నమ్మిక మాత్రం ఉంచు అన్నాడండి. ఏమన్నాడండి? నమ్మిక మాత్రం ఉంచంటే ఒక నిమిషం పోయిక తన తండ్రి అన్నాడు, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయి. దేవునికి స్తోత్రం చెల్లించాను. అంటే అపనమ్మకం అనేది మన దగ్గర రాకుండా ఉన్నదనుకోండి, రానివ్వకూడదు. దాని తమని బయటికి తోలివేయాలి. వెంటనే తక్షణమే తన కొడుకుని బాగు చేసి యేసు ప్రభు తన తండ్రి చేతికి అప్పచెప్పాడండి. ఈ ఉదయకాల సమయంలో కూడా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలోంచి కార్యాలు ఎలాంటి కార్యాలు అంటే గొప్ప సూచక్రియలండి. వాక్యంలో ఒక మాట చదువుకుందాం చూడండి. 119వ కీర్తన 50వ వచనంలో ఒక మాటని మనం చదువుకుందారు. 119వ కీర్తన 50వ వచనం, బైబిల్ వారు తీసి సహాయం చేయండి. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలుగుచున్నది. ఏమండి, చాలా చక్కటి మాట అండి. ఏమండి, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించేది. అంటే వాక్యం విన్నాం అనుకోండి, ఏమండి వాక్యం ఏం చేస్తా చెప్పండి, మనల్ని బ్రతికిస్తా అంటే అండి. వాక్యమే మనల్ని కాపాడేది. నువ్వే బాధలో ఉన్నా సరే నెమ్మది ఇచ్చేది వాక్యమే. చాలా కుటుంబాల్లో చూడండి నెమ్మది లేకుండా, ఏమండి చాలా కుటుంబాలు ఉన్నాయి. ఏమండి వారికి వాక్యం దొరికింది అనుకోండి, ఖచ్చితంగా వారి జీవితంలో నెమ్మది దేవుడు ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, అతనికి సైన్యాధిపతి నయమోని అండి. చాలా డబ్బు ఉంది, చాలా ఏమండి బంగారం ఉంది, వెండి ఉంది, నగలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఏమండి కానీ తనకి ఏమి లేదు చెప్పండి, నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు? రోగంతో పీడించబడుతున్నాడు. ఏమండి మరి నిజంగా నయమోనికి సువార్త ప్రకటించింది ఎవరంటే ఒక చిన్న పిల్ల వెళ్ళి సువార్తనిచ్చిందండి. ఆ సువార్త ఏం చేసిందంటే నమ్మాడంతే. నమ్మి మొత్తం మీద దేవుని సేవకుడు ఎలీషా దగ్గరికి లేక ఎలీషా గారు మాట చెప్పారండి, యార్దాన్ నదికి వెళ్ళి స్నానం చేయమంటే వెళ్ళి స్నానం చేసాడండి. 7 సార్లు మురిగాడండి. మురిగాక తన దేహం ఏమైపోయిందంటే అండి, పసిపిల్లవాని దేహమలే అయిపోయింది. ఈ దేహం అయిపోయాక నయమోను గబగబా పైకి వచ్చేసి వస్త్రాలు ధరించేసుకుని, ఏమండి దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి ఆ కాలం పడిపోయి, మీరే నా దేవుడు అన్నాడు. నేను కాదు, నేను కూడా నీలాంటి మనసునే అని కొన్ని మాటలు చెప్పి నయమోను అన్నాడండి, నెమ్మది కలిగి వెళ్ళిపోన్నాడు అంతే. హల్లెలూయా. ఏమండి చక్కగా అంటాడండి మాట, చక్కటి మాట, నెమ్మది కలిగి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు ఎలీషా చూడండి, నయమోను ఎలాగొచ్చాడండి, నెమ్మది లేకుండా వచ్చాడండి. దేవుని దగ్గరకు వచ్చాక నెమ్మది పొందుకుని తను బయలుదేరి వెళ్ళాడండి. హల్లెలూయా. ఏమండి నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో ఇది నెమ్మది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ లైవ్ చూస్తున్న వారు కానీ లేదా ఇక్కడ కూర్చున్నవారు కానీ ఖచ్చితంగా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు అంతే. హల్లెలూయా. ఏమండి మరి మాది మండపేట, మేము 5 అన్నదమ్ములు, అందులో నేను 4వ వాడిని. యేసు ప్రభు అంటే మాకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. మరి చాలా భయంకరమైన పూజలు, ఏమండి వ్రతాలు, మా అమ్మగారు చేసిన పూజలు, చాలా పూజలు చేసేదండి. ఆ పూజలు అన్నీ అంటే ఆడపిల్ల లేదు మా అమ్మగారికి. అయితే నేను 4వ వాడిని కావా, ఆడపిల్లలాగా మా అమ్మగారికి
సహాయం చేసేవాడిని, పరిచయం చేసేవాడిని అనమాట అండి. పూజలు చేయడము, లేకపోతే వ్రతాలు చేయడము, నోములు చేయడము అన్నీ కలిసి మా అమ్మగారు చేసి పూజలన్నీ నేను చేస్తున్నావాడిని అండి. 1990 సంవత్సరంలో నాకు కావిరిలో వచ్చినాయండి. కావిరిలో వస్తే కావిరిలో మందిస్తారు కదా, ఎలలో మందిస్తారు, అక్కడ తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి నన్ను చూపించినప్పుడే ఆ కావిరికి మందు ఇచ్చిన ఆయన అన్నారు, కావిరి బాగా ముదిరిపోయి మందు ఇచ్చిన ఉపయోగం లేదు అన్నారు. సరే ఇవ్వండి బాబు అని చెప్పేసి కొంచెం ఆ పసరాకు మందు ఇస్తే మందు వేసారండి, పాలుతో అక్కడే పట్టించారు. ఇంటికి వచ్చేసాక నీరుడు పోస్తుంటే రక్తం పోయేదండి. రక్తం పోతుంటే గబగబా మండపేటలో కృష్ణజ్యోతి గారు అని చెప్పేసి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి నా తల్లిదండ్రులు శిబించారండి. శిబింతే 2-3 రోజులు ఉంచారు. ఆయన అన్నారు, అనవసరం ఇంకా డబ్బులు కడుక్కోవడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనవసరం, తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకొచ్చేసి ఇంటి దగ్గర ఒక అరుగు మీద ఒక మడత మంచం వేసి మడత మంచం మీద నన్ను పడుకోబెడితే బంధువులు, చుట్టాలు, స్నేహితులు అయిన వారు వచ్చి వాళ్ళు చూసి వెళ్ళిపోతుండేవారు. అయితే మా నాన్నగారు అయితే మా రెండో అన్నగారు వెనక భాగంలో కూర్చున్నారు. ఆయన ఇక్కడ రాజమండ్రిలో గోదావరి సెరామిక్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి పిలింగేలో ఫ్యాక్టరీలో ఆయన జాబ్ చేసేవారు. ఆయనకు ఫోన్ చేశారండి 1990 సంవత్సరంలో. ఫోన్ చేసి, తమ్ముడు పరిస్థితి బాగోలేదు, ఒకసారి వచ్చి నువ్వు చూసి వెళ్ళు, నేను కలవరింతున్నాడంటే ఆయన వెంటనే మరి అక్కడి నుంచి కారు వేసుకొచ్చి కారు దిగి లోపలికి వచ్చేటప్పటికి అరుగు మీద నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయి మా అమ్మగారిని పట్టుకొని గొళ్ళుని ఏడుస్తున్నారండి. ఏడవకు అని వాడికి వినపడద్దని నోరు ఇది నొక్కి మాట్లాడుతున్నారు. ఇంకా టైం లేదంటున్నారు, రోజులే అంటున్నారు అని చెప్పేసి అంటే, లేదు అలాగ అనొద్దు, నాకు తెలుస్తున్న డాక్టర్ గారు ఉన్నారు, నేను తీసుకుని వెళ్ళి ఆయన వద్దంటే నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్పేస్తానంటే, మా అమ్మగారు నాన్నగారు ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం బాబు, ఇంకా డాక్టర్లు వద్దన్నారంటే మీరు అలాగ అనొద్దు అని ఆ చేతుల మీద ఎత్తుకొని కారులో వెనకాల సీట్లో పడుకోబెట్టుకుని రాజమండ్రి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి డాక్టర్ గారికి మా అన్నయ్య గారికి స్నేహం, ఎందుకంటే అండి ఆయన చేతి కింద 500 మంది జీతాలు ఆయన చేతి ఇచ్చేవారన్నమాట అండి. ఆయన క్యాషియర్గా పనిచేస్తున్నారు ఫ్యాక్టరీలో. ఆ టైంలోనే ఆసుపత్రిలో అంటే ఆ వర్కర్స్ అందరూ కలిసి ఉచితంగా వారు వైద్యం చేయాలన్నమాట అండి. ఈయన రాగానే ఎలాగొచ్చారంటే మా తమ్ముడు అంటే మొత్తం మీద లోపల తీసుకెళ్ళారండి. నన్ను కారులోంచి తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టారు. చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు, నోరు చూస్తున్నారండి, నాడు పట్టుకుని పరీక్ష చేస్తున్నారు, సెస్కోప్తో గుండెలన్నీ పరీక్ష చేస్తున్నారు. ఏమీ అర్థం కాలేదు. అసలు లోపల బ్లడ్ ఎలా ఉంది తీద్దామని చెప్పేసి చేతికి మరి ఇంజక్షన్ పెట్టి లోపల నుంచి రక్తం తీస్తుంటే రక్తం రావట్లేదు. ఏంటి రక్తం రావట్లేదు అని చెప్పేసి అలా కదిపితే కొంచెం రక్తం వచ్చింది. రక్తం పట్టుకునేది పరీక్ష చేస్తే రక్తం విరిగిపోయిందంటే, రక్తం విరిగిపోయింది, చాలా కష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు డాక్టర్ గారితో. ఇంకొక డాక్టర్ గారు మాట్లాడుకుంటున్నారు, కష్టం చాలా సీరియస్ అని చెప్పేసి. అయితే ఇంకొక ఆయన వచ్చి అసలు బాడీ ఎలా ఉంది చూద్దాం, అసలు బాడీ పొజిషన్ ఎలా ఉంది చూద్దాం అని వాళ్ళు మాట్లాడుకుని ఆ బల్ల మీద ఉన్న వాడిని లోపల తీసుకుని వెళ్ళి మిషన్లన్నీ పెట్టి లోపల చూస్తున్నారండి. ఈ లోపల పాటలన్నీ చూస్తుంటే నా లోపల ఉన్న బాడీ పాటలన్నీ కలిసి లోపల లివరు, ఊపిరితిత్తులు, కిడ్నీసు, ఇవన్నీ గుండె, ఇవన్నీ కలిసి ఏమిటంటే పాడైపోయినాయి. శుభ్రంగా తినేసినాయి మాట అండి, కావిర్లు కదా, శుభ్రం లోపల అన్నీ పాడైపోతున్నాయి. ఈ డాక్టర్ గారు వచ్చి ఆ రూమ్లో నన్ను వదిలేసి బయటకు వచ్చి, కష్టం లోపల పాటలు ఏమీ పనిచేయట్లేదు, సహకరించలేదు అని చెప్పేసి ఆ బల్ల మీద అలా వదిలేసి వచ్చేసారండి. ఈ లోపల మా అన్నయ్య గారు చెప్తే ఆయన ఏడుస్తున్నారు. 2 నిమిషాలకి లోపల నుంచి బల్ల లాక్కొచ్చారు, ఎవరో పేషెంట్లు వచ్చారని చెప్పేసి, బల్ల కావాలి. నన్ను తీసుకొచ్చి ఒక మంచం ఖాళీగా ఉన్న మంచం మీద నన్ను పడుకోబెట్టారు. ఈ పక్క 4 మంచాలు ఉన్నాయి, ఈ పక్క 4 మంచాలు ఉన్నాయి, మధ్య మంచం మీద నన్ను పడుకోబెట్టారు. పడుకోబెట్టాక డాక్టర్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు మా అన్నయ్య గారితో. ఉదయం తీసుకెళ్తారు కానీ ఇప్పుడు ఏం వెళ్ళగలుగుతారులే అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. నేను పడుకోబెట్టాక 2 నిమిషాలకి నా శరీరంలో ఉంచండి ఒక దుర్వాసన. చూడండి, మన ఇళ్ళల్లో ఏదైనా చిన్న బలి చచ్చిపోతే మనం ఉండగలుగుతామా? బలి చచ్చిపోయినా, ఎలక చచ్చిపోయినా విపరీతమైన చెడు వాసన, మనిషి వాసన ఇంతకంటే భయంకరమైన వాసన అండి. నా శరీరంలోంచి భయంకరమైన వాసన వస్తుంటే ఈ పక్క మంచాల వారు, ఆ పక్క మంచాల వారు తిట్టుకుని లేచి వెళ్ళిపోతున్నారు. ఒక ముసలైన ఇంచుమించుగా లేక 70 లేకపోతే 80 సంవత్సరాల వయసు ఎంతో ఉంటుంది, మెల్లో చిన్నది సిలువు బొమ్మ వేసుకుని లోపలికి ఒక పేషెంట్గా ఆయన వస్తున్నాడు. వచ్చి లోపలికి వస్తుంటే నేను రూమ్లోంచి చూస్తున్నాను, గుమ్మంలోకి వస్తున్నాడు, లోపలికి వస్తున్నాడు అనమాట. నేను నిజంగా యేసుప్రభు అంటే నాకు ఆ మెల్లో వేసుకున్న సిలువుని చూసి నాలోనే నిజంగా చెప్తున్నాను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట.
అట్లా అసహ్యించుకుంటున్నాను. నిజంగా నాకు యేసుప్రభు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాల వయసు. ఆయన డైరెక్ట్గా వచ్చి నా మంచం దగ్గరకు వచ్చి నిలబడి నన్ను పలకరించున్నాడు. నీ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. నేను సమాధానం చెప్పలేదు. ఒకసారి 2 సార్లు అడిగాడండి, సమాధానం చెప్పలేదు అసలు. 3వసారి వినబడతలేదు, నీ పేరు ఏం పేరు అంటే నా పేరు నెమ్మదిగా నేను చెప్పాను, నా పేరు శ్రీనుబాబు అని చెప్పాను. మీది ఏ ఊరు అడిగేది, మాది మండపేట అని చెప్పాను. మరి నీకు ఏంటి వ్యాధి అంటే నాకు కావిర్లు అని చెప్పేసి నేను చెప్పాను. మరి ఎవరిని ఆరాధిద్దామంటే నేను చెప్పాను, నేను పూజించి ఆరాధించే ఒక దేవత పేరు చెప్తే మరి నీకు బ్రతకాలు ఉందా అని అడిగారండి. అడిగితే నేను అన్నాను, ఏమంటే నువ్వు చనిపోయే టైంలో లాస్ట్లో ఉన్నావు, నీ గురించి ప్రార్థన చేస్తాకు వచ్చానని చెప్పేసి అంటే అలాగా నిలబడిపోయాడండి. ప్రార్థన చేయని అడిగాడండి. ఇప్పుడు చేయమని చెప్తాను అంటలేదు నేను, మరి వద్దని అనలేదు. అలా ఆగిపోయాడు. కాసేపటికి ఆయన అంతటా ఆయన ఏం చేశాడంటే అండి, చేతిలో కొంచెం కబ్బు నూనె తీసుకుని ప్రార్థన చేసి నా తల నుంచి అరిపాదం వరకు నూనె రాసి ఒక మంచం ఖాళీగా ఉంటే మంచం మీద ఒక మంచం దులుపుకొని పడుకున్నాడండి. కంపౌండరు వచ్చాడండి, డాక్టర్ గారు వచ్చి కంపౌండర్ చెప్తున్నాడు, చచ్చిపోతే మార్చీరులో అంటే శవాల రూములో దీన్ని పెట్టేయండి, మరి బాగా ఇంపార్టెంట్ అయిన కేసు ఇది అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే లోపలికి ఆ కంపౌండర్ గారు వస్తున్నారు, సోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నైట్ 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, నాకు నిద్ర పడతలేదు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు అలా ఉన్నాయి. మంచాల మీద ఉన్న వారు పేషెంట్లు అలా చూస్తున్నానండి. ఏమంటే నాకు నిద్ర పట్టక అలా చూస్తున్నాను. తెల్లవారిపోయింది. తెల్లవారిపోతే డాక్టర్ గారు మళ్ళీ రౌండ్కి వచ్చి పేషెంట్లు అందరినీ చూసి నా మంచం దాకా వచ్చి నన్ను దాటికి వెళ్ళిపోయాడు. నన్ను ఏం చూడలేదు అసలు. చూడకపోతే మళ్ళీ నేను బాధపడుతున్నాను. ఆ తాతయ్య మళ్ళీ వచ్చి కూర్చుని, ముసలైన మాట కూర్చుని భయపడకు మళ్ళీ ప్రార్థన చేసి నూనె రాశారండి. అయిపోయింది. 3వ రోజు తెల్లవారుజామున లేచి ఆయన ప్రార్థన చేసి నా మంచం మీద ఉన్న వాడిని బాడీని ఏమండి పైకి లెగాలంటే నాకు పైకి లెగిసే పరిస్థితి లేదు. నెమ్మదిగా పైకి లెగదీసి మంచానికి ఊసలు ఉంటాయి కదా, ఊసలకి ఒక తలగడ జారేసి నన్ను కూర్చోబెట్టి ఒక కొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని నా చేతికి ఇస్తున్నాడు. నేను బైబిల్ అంటే నేను స్కూల్కి వెళ్ళలేదు అసలు, నేను బడిలోకి వెళ్ళలేదు అసలు. నాకు వద్దు బైబిల్ అని చెప్పేసి అంటే పట్టుకో బైబిల్ అని చెప్పేసి ఆయన కళ్ళు ఎరచేసి, పెద్ద ఆయన కదా, కళ్ళు ఎరచేస్తే ఏంటని చెప్పేసి ఆ బైబిల్ పట్టుకుని అందులో నా చిన్నప్పుడు చందమామ పుస్తకాల్లో బొమ్మలు కనబడుతుండి అందులో ఎన్నో బొమ్మలు ఉంటాయేమో అని చెప్పేసి పేజీలు తిరిగేస్తున్నాను. ఎలా కూర్చున్నానంటే మంచం మీద కాళ్ళు 2 సాపుకొని, కాళ్ళు 2 వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని జారబడి, తలగడ జారబడి ఈ పేపర్ బైబిల్ ఎలా తీస్తుంటే డాక్టర్ గారు లోపలికి రౌండ్కి వచ్చి పేషెంట్లు చూస్తాకు వచ్చారు. వచ్చి వెంటనే గుమ్మం దగ్గరకు వచ్చి, గుమ్మం తిన్నగా నా మంచం మాట వచ్చి నన్ను చూసి స్టన్ అయిపోయి గబగబా పేషెంట్లు ఎవరిని చూడకుండా నా దగ్గరకు వచ్చేసి నుంచుని నాతో మాట్లాడుతున్నారు. బాబు నీకు ఎలా ఉంది అని అడిగి, అయ్యా నాకు బాగుందండి అన్నాను. సరే అని చెప్పేసి కంపౌండర్కి ఎక్కైతే కంపౌండర్ వచ్చాడండి, ఇంజక్షన్ పెట్టరా అన్నారు. ఇంజక్షన్ తెచ్చిచ్చారండి, చేతికి ఇచ్చారు. జాయిగా గుప్పుడు బిగిద్దావు అంటే గుప్పుడు జాయిగా బిగించాను. బిగించగానే నరానికి ఇలాగా రక్తం తీద్దామని చెప్పేసి అలా పొడిచినప్పుడు అండి లోపల నుంచి రక్తం బయటికి జమ్మడం ప్రారంభించింది. ఇది పట్టుకుని వెళ్ళి పరీక్ష చేస్తే మంచి రక్తంగా రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ రాగానే కంగారుగా డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ మంచం మీద ఉన్నవాడిని బలం లాక్కొచ్చేసి మంచం మీద ఉన్నవాడిని చేతులతో ఎత్తుకుని ఆ డాక్టర్ని ముట్టుకోరు అసలు అండి. మా అన్నయ్య గారు ఒక స్నేహాన్ని బట్టి మొత్తం మీద పట్టుకుని ఎత్తుకుని బలం మీద పడుకోబెట్టుకుని లోపలికి దొల్లించుకెళ్ళిపోయి నా బాడీ అంతా కలిసి మళ్ళీ ఆ మిషన్లు పెట్టి పరీక్ష చేస్తున్నారు. నా బాడీ లోపల పాటలు అన్నీ కలిసి పాడైపోయినాయి, నార్మల్ అయిపోయినాయి. నార్మల్ అయిపోతే ఆ డాక్టర్ గారు అంటున్నారు, ఒక మాట చెప్తున్నారు, యేసయ్య నిన్ను బాగు చేసేడరా, యేసయ్య నిన్ను స్వస్థపరిచేడరా అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను మంచం మీద ఉండి నా వయసు బహు తక్కువ 17 సంవత్సరాల వయసులో నేను అనుకుంటున్నాను, యేసు ప్రభు దేవుడేటి, యేసు ప్రభు దేవుడా, తన ప్రాణాన్ని తాను తీసుకోలేకపోయాడు, 3 మేకులమయ్యాన్ని ఏలాడాడు. నాకు బోళ్ళు దేవతలు ఉన్నారు, నాకు బోళ్ళు దేవుళ్ళు ఉన్నారు నాకు అని చెప్పేసి మనసులో నేను అనుకుంటున్నాను. ఆ డాక్టర్ గారు మాత్రం ఈ మీద అలా కొట్టి అన్నీ నార్మల్రా, యేసయ్య స్వస్థపరిచేడరా అని చెప్పేసి అన్నారు. నన్ను తీసుకొచ్చి మంచం మీద నన్ను పడుకోబెట్టి వీళ్ళు ఫోన్ చేశారు మా అన్నయ్య గారికి. ఆయన వెంటనే ఫోన్ అందుకుని నేను రావడం ప్రారంభించారు. ఆ తాతయ్య వచ్చి నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. బాబు నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానంటే, తాతయ్య నేను వెళ్ళిపోతున్నాను, నన్ను కూడా నాకు బాగుందంటే, ఆరోగ్యం బాగుందంటే అంటే ఆయన అంటున్నారండి, నువ్వు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి,
దేవుని సేవ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటే నేను అన్నాను, నువ్వు ఆ పని మేము చేయమది, చర్చికి వెళ్ళమంటే వెళ్తాము, ప్రార్థన చేయించుకోమంటే చేయించుకుంటాం, కానీ నేను మాత్రం అలాగా సేవ చేయవలసిన పని లేదు నాకు అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు, నా మాట అన్నాడు, నవ్వుతూ అన్నాడండి, నువ్వు ఎలా చేయవు నాకు తెలుసులే అన్నాడు, అంతే అండి. అయితే ఈ లోపల ఆ తాతయ్యని అడుగుతున్నా, తాతయ్య మీది ఏ ఊరిని అడిగితే నాది మద్రాసు అని చెప్పాడు. మరి ఎందుకు వచ్చావేం దూరం అంటే నాకు కావలసిన వారు ఉన్నారు, నేను చూస్తాకు వచ్చాను అన్నాడు. సరే అయితే తాతయ్య నేను వెళ్ళిపోతున్నానంటే, నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ లోపల మా అన్నయ్య గారు వచ్చారు. ఆయనకు అప్పటికే రహస్య క్రైస్తవుని మాట అండి, రహస్యంగా ప్రభువుని నమ్ముకున్నాడు. మంచం దగ్గరకు వచ్చి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని మొత్తం మీద మండపేట మా ఇంటికి తీసుకెళ్ళిపోతే నన్ను కారులోంచి ఇలా దించగానే కాళ్ళు కడుక్కుంటాక నీళ్ళు ఇచ్చారు మా అమ్మ. నీ కాళ్ళు కడుక్కుని ఆ కుర్చీలో కూర్చోగానే మా అమ్మగారు అంటుంది, ఒరే నీకు ఎన్ని మొక్కలు మొక్కాను అనుకున్నారా బాబు, ఎన్ని దేవతల మొక్కాను అనుకున్నావు నువ్వు అని చెప్పేసి అంది. నేను కూర్చుని నెమ్మదిగా కూర్చుని అమ్మ ఎక్కడెక్కడ మొక్కావు అన్నాడు. తన మొక్కులన్నీ చెప్తుందండి. తన మొక్కులన్నీ తిరుపతి అని, విజయవాడ అని, మరి అన్నవరం అని, మరి అప్పనిపిల్లని, మరి తలుపులో లోవ అని, ఇవన్నీ చెప్తుందండి. అమ్మ ఎప్పుడు వెళ్దామా అని అన్నాను. వెళ్దాం, డబ్బులు చూసుకుని వెళ్దాం. లేదు అర్జెంటుగా వెళ్ళాలంటే ఇవాళ నేను వచ్చాను కదా, సోమవారం వచ్చాను కదా, ఏ బుధవారం వెళ్ళాలంటే ఆమె అంటుంది, త్యాగంటే తెల్లవారులు పెట్టుకున్నట్టు ఉంది, డబ్బులు చూసుకోవాలి కదా అంది. అమ్మ ఇంకో నేను మాట చెప్తున్నాను, నేను చచ్చిపోతే ఏదో అప్పో చేసి ధనం చేస్తుంది ఎదురు కదా, మొత్తం మీద అప్పు మరి ఆ మొక్కులు వెళ్ళాలని చెప్పేసి నేను గట్టిగా పట్టెట్టానండి. మొత్తం మీద ఒక పూట అన్నం తినడం మానేస్తే తీసుకుని వెళ్ళారు. మొత్తం మీద మా ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం తీసుకెళ్ళారండి. అక్కడ అభిషేకాలు చేయించారు. ఆ పక్కనే ఉంటుంది లోవ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళారండి. అక్కడ తీసుకుని వెళ్ళి ఆగస్టు 13వ తారీఖు అండి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక కుటుంబం అంతా కలిసి దేవతకి ఏమండి నైవేద్యం పెడతాక బూరెలు అన్నీ వండుతున్నారు. నేను ఒక 20 అడుగుల దూరంలో అక్కడే 20 అడుగుల దూరంలో కూర్చున్నానండి. కూర్చుంటే ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. ఏమనంటే స్వరం, నిన్ను కాపాడింది ఎవరు అని నాతో మాట్లాడుతుంటే, ఎవరు మాట్లాడుతున్నారని అటు ఇటు చూశానండి, నాకు ఎవరు కనిపించలేదు. రెండోసారి నేను కాపాడింది ఎవరు అని చెప్పేసి రెండోసారి అడిగితే, నేను ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఎవరు అలాగ ఆగిపోయి అలా చూశానండి, ఎవరు నాకు కనిపించలేదు. మూడోసారి గట్టిగా, వినిపిస్తలేదా, నేను కాపాడింది ఎవరంటే అప్పుడు నా నోరు తెలిసి అన్నాను, యేసయ్య నన్ను కాపాడాడండి. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ యేసయ్యను ఆరాధించగాని ఇవి మాట్లాడలేని ఈ బొమ్మలు అయితే ఇవి దేవతల వైపు నువ్వు ఆరాధించడం కుదరదు, మాట్లాడి యేసయ్య నువ్వు ఆరాధించాలి అని చెప్పేసి నాతో మాట్లాడి మొత్తం మీద మా అమ్మగారు నాన్నగారు ఏం చేశారంటే ఒక స్టీల్ ఒక బేసన్లో చీర, గాజులు, పసుపు కుంకాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, వెండి కళ్ళు, వెండి తిరుసోలం అన్నీ చేయించారు. ఈ పట్టుకొచ్చి నా చేతికి ఎత్తుంటే నేను ఇవ్వనని చెప్పేసి చాలా గొడవ పెడితే మా నాన్నగారు మా అమ్మగారు కూడా చాలా గొడవ పెట్టారు. నా చేతిలో మాత్రం ఆ తాతయ్య ఇచ్చిన బైబిల్ మాత్రం పాడేయలేదు, కూడా పట్టుకుని వెళ్తున్నాను. అయితే ఆ తాతయ్య మా నాన్నగారు అన్నారు, ఆ బైబిల్ అలా పాడి అని చెప్పేసి అన్నారు. నేను పాడేనని చెప్పేసి అంటే నా మీద చాలా భయంకరంగా కుటుంబం అంతా కలిసి దెబ్బలాడారు, కేకలేసారు. మీరు ఎన్ని చేసినా నేను మాత్రం ఇవ్వనని చెప్పేసి అన్నాను. మండబడి వచ్చేసాక మందిరం ఎదుక్కున్నాను. మందిరానికి వెళ్తాం ప్రారంభించాను. మందిరానికి వెళ్తుంటే దేవుని సేవకులు మరి అంగరపావులయ్య గారు, అపోస్తులు కింగ్ టెంపుల్ పరిచర్య వారు కుమారులు ప్రసాద్ పాల్ గారు వారి మందిరానికి నేను వెళ్తాం ప్రారంభించాను. అలా నెమ్మదిగా మందిరానికి వెళ్తుంటే, ప్రార్థనకి వెళ్తుంటే మా వీధిలో అందరు కలిసి, నేను ఎందుకంటే అంత దూరం నుంచి ఎందుకు వచ్చానంటే అండి, కులం చెప్తాకి దేని చెప్తాకి రాలేదు, సందర్భం చెప్తున్నాను. మా వీధి అంతా కలిసి సౌత్ ఈస్ట్ మాట అండి. సౌత్ ఈస్ట్ మధ్యన మీ కుటుంబం ఒకటే కుటుంబం, కాపుల కుటుంబం. మరి మందిరానికి వెళ్ళి వస్తుంటే మా అమ్మగారిని అందరూ అనుకోరండి, మీ అబ్బాయి పేటలో కూర్చుంటున్నాడు, పేటలోడితో భోజనం చేస్తున్నాడు, పేటలోడు భుజం వేసి వేసి తిరుగుతున్నాడు, మీకు ఏమి అంట్లు శుభ్రాలు ఏమి ఉండవు అని రకరకాలుగా మా అమ్మని అంటే మా అమ్మ నెత్తు కొట్టుకుని ఏడ్చేసేదండి. వెళ్ళొద్దు మందిరానికి అని. నేను మందిరానికి వెళ్తాం మా అన్న అని చెప్పేస్తాను. అలాగే మందిరానికి వెళ్ళిపోతుండేవాడిని. మందిరం నుంచి వచ్చాక ఒక బకెట్తో నీరు పెట్టి అందులో పసుపు వేసి నా నెత్తి మీద పోసేసేది, ఆ బట్టలు ఇప్పేమైంది. అయినా సరే నేను మందిరం మానేవాడు కాదు. అలాగ మందిరానికి వెళ్తుంటే 92లో రక్షించబడ్డాను. 92లో ప్రభు నాతో మాట్లాడితే ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి ఇలా ఉపవాస ప్రార్థనలు. నేను బాప్తిస్మం పొందాను. బాప్తిస్మం పొందాక ఇంటికి వచ్చాక 2 రోజులకి తెలిసిపోతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక కంచము దుప్పటి గ్లాసు పక్కన పెట్టి అన్నం పెట్టి కర్రతో గెంటిదండి.
మొత్తం మీద ఎన్ని చేసినా మాత్రం నేను మందిరాన్ని మాత్రం మానేవాడు కాదు. అలాగే విశ్వాసంతో కొనసాగుతున్నాను, ప్రార్థనలో ఉంటున్నాను. దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది. నాకు 94లో వివాహం అయిందండి. 94లో మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయితో నాకు వివాహం చేశారు. వివాహం చేసాక 3 నెలలు అయింది. దేవుని స్వరం నాతో మాట్లాడింది. ఏమనంటే, నా కుమారుడు నువ్వు నా పని చేయాలి, నా సేవ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు మా ఇంట్లోనే అండి కరెంట్ లేదు. నేను కరెంట్ లేని ఇంట్లోనే పెరిగాను. కరెంట్ లేని ఇంట్లోనే నాకు వివాహం అయితే జరుగుతుంది కూడా. అయితే నా ఊహ వచ్చేదాకా కరెంట్ లేని ఇంట్లోనే చిన్న దీపాలు ఉండేవి కదా, దీపం సింపుల్ దీపాలు. ఆ దీపం దగ్గరికి వెళ్ళి నేను కూర్చున్నాను అన్నమాట అండి. కూర్చుంటే దేవుని స్వరం మాట్లాడుతుంది. నువ్వు నా పని చేయాలంటే నేను అంటున్నాను ఆయనతో, ప్రభా నీ పని చేయాలంటే చాలామంది ఉంటారయ్యా, నాకు బైబిల్ గ్రంథంలో ఉన్న మరి ఏమీ తెలియదు, అసలు బైబిల్లో ఉన్న అక్షరాలు కూడా ఏమీ తెలియదు కదా, నాకు చదువు లేదు కదా, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరైనా చూసుకో ప్రభా అంటే, లేదు లేదు నువ్వు నాకు కావాలంతే అన్నాడు. నాకు బైబిల్ రాదు కదా. అలాగే ఎవరన్నారు, బైబిల్ ఓపెన్ చేయన్నాడు అండి. బైబిల్ ఓపెన్ చేయండి, ఇలా బైబిల్ జిప్ ఓపెన్ చేసి ఇలాగ ఓపెన్ చేయగానే అందులో ఇర్మీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మీ గ్రంథం కూడా 4వ వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే అండి, నేను నా నోటుతో నేను చదువుతున్నాను అనమాట నా మాటని. యెహోవా వాక్కు ఎలాగూ ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చును, తల్లి గర్భంలో నేను నిన్ను పెట్టక మునిపే ప్రతిష్ఠ చేసుకున్నాను అని చెప్పేసి మాట నేను చదువుతున్నాను. ఇది చదువుతుంటే నాకు శవరింగ్ నిజంగా కంగారు, ఏంటి నేను చదువుతామేంటి, నా గురించి రాయడం ఏంటి అని నేను చాలా ఏడుస్తున్నాను. ఈ లోపల బైబిల్ పక్కన పెట్టి యాసవకాలం మా అమ్మగారు నాన్నగారు మేడం పడుకున్నారు. నెమ్మదిగా పైకి వెళ్ళి మా అమ్మగారిని అయిపోయాను, అమ్మ నన్ను దేవుడు సేవ పిలుస్తున్నాడు, సేవకి వెళ్ళాలి, కొంతమందికి ప్రజలకు సువార్త చెప్పాలంటే ఆమె లెగిసి భయంకరంగా తిట్లు మాట, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు అలాగైపోవాలి ఎలాగైపోవాలని రకరకాలుగా తిడుతుంటే మా నాన్నగారు లేచి, ఒరే వెళ్ళిపోతే మాకు ఇంక కనిపించదు, వెళ్ళిపో ఇంకా అసలు మా దగ్గర రావద్దు అని చెప్తే మేడం నుంచి కిందకు వచ్చేసాను. వచ్చేసేటప్పటికి బ్యాగ్ చదువుకుని బట్టలు వేసి చదువుకుని ఉంటే ఈ లోపల మా అమ్మగారు వచ్చి ఒక బ్యాగ్ లాగేసుకుంటే నేను ఏం చేశానంటే, బ్యాగ్ లాగేసుకున్న పర్లేదని చెప్పేసి బైబిల్ పెట్టుకుని బయలుదేరి వచ్చేస్తుంటే మా నాన్నగారు ఆ మేడ నుంచి కిందకు వచ్చి చప్పట్లు కొడుతున్నారు. అంటే ఈ నైట్ టైం ఎక్కడికి వెళ్తావు, 12 ఎంత అవుతుంది మాట అండి, ఈ టైం ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి కేకెత్తున్నారు అనుకుని చూసేటోడికి ఆయన చేతిలో నీళ్ళు బిందు ఉంది, నెత్తిమి పోసుకుని బిందు వేసిండు. అంటే ఆయన దృష్టిలో నేను చచ్చిపోయాను. నేను అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్లో కూర్చున్నానండి. కూర్చుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ప్రభా నాకేం అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పేసి బస్ స్టాండ్లో అలా కూర్చుని ఏడుస్తున్నాను. మరి అప్పుడు రాజమండ్రి వెళ్ళి బస్సు ఎలాగొచ్చిందో నాకు తెలియదు, కానీ టైంలో ఆ బస్సు వచ్చితే ఆ బస్సు ఎక్కేసి ఆ రాజమండ్రి కొడుకు బస్ స్టాండ్లో దిగి కూర్చున్నానండి, ఏడుస్తున్నాను. నాకు అప్పుడు వివాహం 3 నెలలు అయింది. ఏమండి నేను ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను నాకు అర్థం కావట్లేదు ప్రభా అంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, భయపడకు నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పేసి నాతో మాట్లాడిక ప్రభా ఏం చేయను ప్రభా అని చెప్పేసి అలా ప్రార్థన చేసుకుంటుంటే ఈ లోపల మా అన్నయ్య గారు దేవుడు వెనకాల కూర్చున్నారు, 2 అన్నయ్య గారు, ఆయన ప్రభువు నమ్ముకున్నారు కదా, ఆయన ఏమైనా నాకు సహాయం చేస్తారని చెప్పేసి మొత్తం మీద ఆయన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ కొడుకు బస్ స్టాండ్ నుంచి కవలగయ్యలో వారు ఉంటారు, అక్కడికి నెమ్మదిగా నడుచుకుంటూ నేను బయలుదేరేటప్పటికి నైట్ ఇంచుమించుగా మరి 2:15 ఎంత అయింది. తలుపు కొడితే తలుపు తీసి, తమ్ముడు ఎలాగొచ్చేవేటంటే, అన్నయ్య నన్ను దేవుడు పిలుస్తాడు అన్నయ్య, దేవుని సేవ చేయాలంటే ఏం భయపడకు నేను ఉన్నానని చెప్పేసి మాట్లాడితే భోజనం పెట్టారు. భోజనం ఇప్పుడు కూడా నేను మర్చిపోను. భోజనం చేసి మడత మంచం బయట ఉంటే అరుగు మీద పడుకున్నాను. ఉదయం లేచేటప్పటికి ఇంచుమించుగా 10:30 ఎంత అయింది. ఉదయం లేచేటప్పటికి ఈ లోపల మా అన్నయ్య గారు వారు చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో దేవుని సేవకులు పిడింగేలో పరిచయం చేస్తున్నారు కృపారావు గారు అని చెప్పేసి ఆ పాస్టర్ గారితో మాట్లాడి మా తమ్ముడిని బైబిల్ ట్రైనింగ్ పంపించాలంటే వారు ఇద్దరు కలిసి సిటీ ఏరియా దగ్గర మాట అండి, పెద్ద ఆసుపత్రి వెనకాల ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ కొంతకాలం నేను తర్ఫీదు పొంది పరిచయం చేసి అక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని చెప్పేసి అంటే మళ్ళా దేవుని సేవకు పిడింగేలో ఉన్న పాస్టర్ గారు కృపారావు గారి దగ్గరికి వచ్చి పరిచయం చేసి ఎక్కడ నేను సేవ చేయాలి ప్రభా అని చెప్పేసి అడిగితే శ్రీకృష్ణపట్నం దేవుడు చూపించారండి. అక్కడ అంత భయంకరమైన విగ్రహాలు, ఆ సైకిల్ వేసుకుని పాస్టర్ గారు సైకిల్ వేసుకుని ఇల్లు అడుగుతూ వెళ్తే ఇల్లు ఎవరన్నారండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఇక్కడ ఇల్లు ఎవరు పేటలో కావదిస్తారు, ఊళ్ళో ఎవరు అన్నారు. నాకు ఊళ్ళో కావాలంటే ఒక ముసలావిడి మా ఇల్లు ఖాళీగా ఉంది బాబు నువ్వు ఇల్లు తీసుకో అని చెప్పి ఇల్లు ఇచ్చింది. నా భార్య కవర్ చేశాను, నేను పలానా ఊరిలో ఉంటున్నాను వస్తావంటే వచ్చిందండి. ఆమె భయంకరమైన విగ్రహాలు, ముందు ఆమెకు సువార్త చెప్పాలి, దేవుని వాక్యం చెప్తే మన కొరకు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు, మన పాప పరిహారార్థమే ఆయన బలిగా మారాడు అని చెప్పేసి విషయాలన్నీ నెమ్మదిగా చెప్తే ఆమె జీవితంలో మార్పు వచ్చింది.
మార్పు వచ్చింది, మారు మనసు పొందింది, రక్షించబడ్డది. మొత్తం మీద అలాగే సువార్తని ప్రకటిస్తున్న వీధిలో ఆ బైబిల్ పెట్టుకుని తిరుగుతుంటే ఎవరు కూడా వినివారు కాదు అసలు. అక్కడ అనివారండి, మీరు ఎంతకాలం ఇక్కడ ఉన్నా ఒక్క మనిషి మారనండి. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పేటలోకి చెప్పుకుంటే వాళ్ళు మారతారని చెప్పేసి, అయ్యా లేదు మీ మంచిగా వచ్చారని చెప్పేసి అని పక్కన ఇవ్వరు. అలాగే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తుంది దేవుని మహాకృప బట్టి కొంతమంది పిల్లల్ని యవనస్తుల పిల్లలు అంటే చదువుకునే వాళ్ళు కాదు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాదు, దోళ్ళ కాస్తారు కదా, దోళ్ళ కాసే పిల్లలు యవనస్తులు దేవుడు నాకు ఇచ్చాడండి. వాళ్ళకి నెమ్మదిగా దేవుని వాక్యం చెప్తూ బలపరుస్తూ ఏమండి దేవుని పరిచర్యలు అలా నెమ్మదిగా ఉంటుంటే దేవుని మహాకృప చేత ఇప్పటికి ఏమండి 50 మంది దేవుని సేవకులు మా మందిరంలోంచి బయటకు వెళ్ళారండి. అందులో ఒక ఆయన ఎవరంటే యాపేత్ పాలు గారు ఏమండి. అలాగే దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి, అంటే దేవుడు మనకు అప్పచెప్పిన పని మనం చేయాలి. ఇప్పుడు నిజంగా మీరందరూ కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. ఉపవాసంతో ఉన్నారు కదా, ఖచ్చితంగా మీరు ఏమైతే అడుగుతున్నారో దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను ఏమండి. ఎందుకంటే మన ఉపవాసంతో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడే అండి. హల్లెలూయా. మరి నేను నిజంగా అలాగే ప్రార్థన చేసేవాడిని, ప్రభువుని అడిగేవాడిని, ప్రభువుని స్తుతించేవాడిని అండి. అయితే ఒకసారి అయితేనండి నేను మాట చెప్తున్నాను, నేను కూడా వచ్చిన మందిరం కట్టాలని చెప్పేసి మందిరాన్ని కడుతున్నప్పుడు మందిరం కట్టేవండి. స్లాబ్ దాకా వచ్చి అంటే గుమ్మం దాకా వచ్చాక ఆగిపోయింది. స్లాబ్ అంటే గుమ్మం నుంచి గోడ పైకి లేపాలి, స్లాబ్ వేయాలి. ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రార్థన చేస్తుంటేనండి ఉపవాసం ఉంటూ, అంటే నేను ఒక ఆమె అండి, ఒక విశ్వాసి, మా చర్చలో విశ్వాసి బ్రాహ్మణ ఆవిడ సువార్త చెప్తే ఏమండి మారు మనసు పొందింది, రక్షించబడ్డది, సేవకు వెళ్ళిపోయింది. ఆవిడ హైదరాబాద్లో సేవ చేస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది. ఆవిడ ఏం చేస్తుంటేనండి వచ్చి 4 రోజులు నా దగ్గర ఉంటుంది. వచ్చేసి ఏం చేస్తుందంటే 4 రోజులు ప్రేయర్లో ఉంటుంది. అయితే ఈ 2020 వస్తుంది. 2020లో వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే ఆమె ప్రవచనం చెప్పింది. ఏం చెప్పింది అంటే, నా కుమారుడా నువ్వు నా వైపు చూస్తలేదు, నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నావు, నువ్వు అందుకే నేను ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడేది. నేను ఏడ్చానండి. అవును ప్రభా, నేను వాళ్ళ వైపు ఎవరిస్తారని చూస్తానయ్యా, నీ వైపు చూస్తా మానేసానని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ రోజు మొదలుకొని ఏమండి నేను 9 రోజులు ఉపవాసం ఉన్నాను. 9 రోజులు ఉపవాసం ఉంటే ఒక చిన్న ఏమండి కుటుంబం నా స్నేహితుడు మాట్లాడండి, ఎంతైతే మందిరానికి కావాలో ఆ మందిరానికి 9 రోజులు తెచ్చిచ్చి వెళ్ళిపోయాడండి. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు, ఎన్నో కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అండి, ఊహించలేని కార్యాలు, గొప్ప కార్యాలు. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు అనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి ఓ మాట అంటాడు, 145 కీర్తన 18 వచ్చులో అంటాడండి. మాట ఒకసారి చదువుతారు. అది 145 కీర్తన 18 వచ్చును. బైబిల్ ఉన్నవారు త్వరగా బైబిల్ తీసి మాటని చదివి, తనకి మొరపెట్టి వారు అందరికీ, ఇక్కడ చాలా చక్కటి మాట ఉంది, తనకు మొరపెట్టి వారు అందరికీ అన్నాడు. తర్వాత నిజముగా మొరపెట్టి వారు అందరికీ, అంటే ఇక్కడ ఏముంది చెప్పండి, మొర్రపెట్టి వారు అందరికీ అన్నాడు. తర్వాత అంటే మొరపెడతాం ఏంటి, నిజంగా మొరపెడతాం ఏంటి. హల్లెలూయా. 2 అర్థాలు ఉన్నాయి. అంటే మామూలుగా మనం చేసే ప్రార్థన అండి మామూలుగా చేస్తాం కదా అమ్మా, మామూలుగా ప్రార్థన చేస్తుంటాం ఏమండి. అదే నిజంగా కన్నీరు కాచి ప్రార్థన చేయి ఏమండి, ప్రభు కార్యం చేస్తావు చేయడా, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అంటే దానికి ఉదాహరణగా నేను మాట చెప్తున్నాను. ఉదాహరణగా నా జీవితంలో జరిగిన కార్యం చెప్తున్నాను. నాకు పాప బాబు పుట్టారండి ఏమండి. అయితే పాప ఇంచుమించుగా 9వ నెల మందిరం కడదామని చెప్పేసి మందిరం పాడైపోయింది. అంటే తాటాక మందిరం అట్టండి, చిన్న మందిరం కట్టాం. ఆ మందిరం పాడైపోయింది, పడిపోయేలా ఉంది. పడిపోయేలా ఉంటే అదంతా సెదనేల మాట అండి, చెరువు పక్కన మాట అండి, అది గాలేస్తే పడిపోతుంది. నాకు ఒక ఆశ కలిగింది. ఏంటంటే నా బంధువులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి లేదని అడిగితే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచనతో మా పాపను భుజం మీద వేసుకుని మా పాస్టర్ గారిని అడిగి ఒక పాలు చేసేది కాయ తీసుకుని అండి శనివారం బయలుదేరాను, సోమవారం బయలుదేరి బంధువులందరి ఇళ్ళకి, గృహాలందరి ఇళ్ళకి వెళ్ళి ఏమండి ఆ మందిరం కట్టుకుంటున్నాం అంటే పిల్లల్ని చూసన్నా ఇస్తారేమని చెప్పేసి ఏమండి ఏమన్నా సహాయం చేయమంటే ఎంత వచ్చిందంటే 135 రూపాయలు వచ్చిందండి. ఎంత? 135 రూపాయలు. అవి తెచ్చి ఏమండి పిల్ల ఏడుస్తుంటే నా ఏలు పెట్టివ్వండి అండి, ఆ ఏలు జూకి పడుకునేది ఎలాగా ఏమండి. అంటే చెప్తున్నాను, అంటే అది తీసుకొచ్చేసి
ఆ పాస్టర్ గారికి ఇచ్చానండి, శనివారం సాయంత్రం ఇచ్చాను. ఇచ్చాక కూర్చుని ఏడుస్తున్నాను. 130 రూపాయల మందిరంలో బలిపీఠం పెట్టి ఏడుస్తున్నాను. అంటే అమ్మ మాట చెప్తాను, ఆగనండి. ఇప్పుడు ఈ టైల్స్ మీద ఒక నీళ్ళు చుక్క పడ్డది అనుకో, ఉంటుంది కాసేపటికి, గాలికి లేదా ఫ్యాన్కి ఆరిపోతుంది. ఏమండి, అదే మట్టి మీద అలికిన దాని మీద ఒక చుక్క పడ్డది అనుకోండి, ఉంటుందా ఉండదా ఏమండి? లోపల నీరు శమాయింపు కనిపించదు, కానీ ఇంకిపోయి అలాగే 2-3 రోజులు ఉండిపోద్ది. నేను అలా కూర్చుని ఏడుస్తున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈ కళ్ళలోంచి ఏమండి 2 చుక్కలు పడ్డాయి. ఈ కళ్ళలోంచి ఒక చుక్క పడ్డది. మాది మందిరము పేడతో అలికిన ఏమండి దాన్ని మందిరం మాట. ఆ చుక్కలు పడినప్పుడు అండి, చుక్కలు కింద పడ్డాయి. ఒక ఆయన వచ్చి తడుకొమ్మ దగ్గరికి వచ్చి నిలబడి కేకెత్తున్నాడు. ఏమండి పాస్టర్ గారిని కేకెత్తుంటే నేను గవ్వ ఆ కళ్ళు తుడుచుకుని బయటకు వెళ్ళేటప్పటికి ఆయన గేదెలు మేపుకుంటూ వచ్చాడండి. మందిరం కడతా కదా చూస్తాకు వచ్చానండి అని లోపలికి వచ్చి నెట్టాడు ఉంటుంది, ఆ నెట్టాడి మీద చేసేలాగా ఉంచుంటే అది నెట్టాడు ఇలాగ ఊగిసలాడిపోతుంది బట్టండి, పడిపోతుంది. పిల్లలతో ఉన్నారు కదా, త్వరగా ఇప్పేసుకోండి అంటే ఇప్పేస్తామండి, ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పేసి అన్నాను. వెంటనేనండి ఆయన తలపాకు ఉంటుంది కదా, రుమాలు కట్టుకుంటారు గేదెలు కదా, ఆ తలపాకు ఇప్పి అందులో కవర్లో 5,000 రూపాయలు పట్టండి. కవర్ నా చేతి పెట్టేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే చూసి ప్రార్థన చేసేవాళ్ళకి ఏమండి నా కన్నీరు చుక్కలు అక్కడే ఉన్నాయి, నేను పెట్టిన 135 రూపాయలు అక్కడే ఉన్నాయి, ఆయన చేతికి ఇచ్చిన 5,000 రూపాయలు చూసి ఏడ్చానండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయి, నీ ప్రార్థన ప్రభు వినబోతున్నాడు. అదే 145 కీర్తన 18 వచనంలో చదువుకున్నాం కదా, నాకు మొర్రపెట్టుము ఏమండి నిజముగా మొరపెట్టాలి, ఆడవాలి. నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నూతన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. అలాగే దేవుని మహాకృపను బట్టి కొంతమంది ప్రజలకు సువార్తను అందిస్తున్నాం, కొంతమంది ప్రజలకు వాక్యం అందిస్తున్నానండి. నా కుటుంబం అయితే అప్పటికి వారు ఏం చేస్తున్నారంటే మార్పు లేదు. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ నాకు 2 పాప బాబు పుట్టారు. వాళ్ళు ఎందుకంటే మా తల్లిదండ్రులు వస్తాం కానీ వెళ్తాం కానీ నాతో మాట్లాడతలేదు అసలు. ప్రార్థన చేస్తూ అని, ప్రభా నా కుటుంబాన్ని కాపాడు, ప్రభా నా కుటుంబాన్ని రక్షించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడండి. ఏమండి మరి మొత్తం మీద 2001లో నేను 95 వెళ్ళిన నాటికి 2000 సంవత్సరంలో మా అమ్మగారు చూద్దామని వచ్చి 2 రోజులు ఉండిపోయింది. 2 రోజులు ఉండిపోతే ఆమెకు నిద్రపోకుండా నేను దేవుని మాటలే చెప్పానండి. హల్లెలూయా, దేవుని మాటలు అలా నెమ్మదిగా చెప్తే లూదియా హృదయం తెరిచినట్టుగా ఆమె హృదయాన్ని తెచ్చాడండి. హల్లెలూయా. ఆమె అంది నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను బాబు అంది. అయితే మరి ఖచ్చితంగా మరి వారం అక్కడి నుంచి రాలే కాబట్టి నెలకోసారి రామంటే నెలకోసారి మా నాన్నగారు తెలియకుండా వచ్చి కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతుండేది. అలా వాక్యం విని వెళ్ళిపోతుంది. నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నాం అండి. కొంతకాలానికి నాకు బాప్తిసం కావాలండి. బాప్తిసం ఇచ్చాను. ఈ బాప్తిసం ఇచ్చాకేనండి మరి నెల ఖచ్చితంగా వచ్చి బలలో పాలు పొందాలంటే చాలా ప్రార్థన చేసుకునేది. అయితే నెల వచ్చి సంస్కారం తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుండేది. 2006లో ఏమైందంటే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. టైఫాయిడ్ జ్వరము కావూరులో వచ్చినాయి మా అమ్మగారికి. మండపేట ఆసుపత్రిలో పెట్టారు. వెంటనే తెల్లగానే నేను మా అన్నయ్య గారు కలిసి వెళ్ళేవండి. వెళ్ళి చూసినప్పటికీ మాట్లాడారు, బాగానే ఉందని చెప్పేసి అన్నారు. సాయంత్రం దాకా ఉన్నామండి. సాయంత్రం నైట్ ఏదో ప్రేయర్ ఉంటే వచ్చేసానండి. నైట్ ఆమెకు సీరియస్ అయితే అక్కడి నుంచి రాజమండ్రి ఎపెక్సీ ఆసుపత్రిలో జాయిన్ చేశారన్నమాట అండి. ఉదయాన్నే ఫోన్ చేశారు, రాత్రి సీరియస్ అయితే ఎపెక్సీ ఆసుపత్రిలో పెట్టాం అమ్మని, మరి అక్కడ రండి అని చెప్పేసి అంటే మా కుటుంబం అంతా మా అన్నయ్య గారు మా నాన్నగారు మా అన్నయ్యలు అందరూ అక్కడే ఉన్నారండి. అయితే వెళ్ళేటప్పటికి మా అమ్మగారి పరిస్థితి ఎలా ఉందంటే సీరియస్గా ఉంది. కష్టం అంటున్నారు, లాభం లేదంటున్నారంటే వెళ్ళి డాక్టర్ గారిని వెళ్ళి కలిస్తే అండి మా అమ్మగారిని బతికించండి, మమ్మల్ని కాపాడండి అంటే ఆయన అన్నారు ఐసీలో జాయిన్ చేస్తాం తట్టుకుంటారా అంటే అయ్యా జాయిన్ చేయండి తట్టుకుంటామంటే రోజుకి 10,000 వరకు ఖర్చు పెడతారంటే ఖర్చు పెడతామని చెప్పేసి అన్నాను. మొత్తం మీద జాయిన్ చేశారండి ఐసీలో. నైట్ 1 గంట దాకా ఉన్నాం. నైట్ 1 గంటకి అంటే ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుంది మందిరంలో.
అయితే నేను ఏం చేశానంటే మా రెండో అన్నగారికి చెప్పి, అనే నేను ఉదయం వస్తాను, ప్రేయర్ చూసుకుని వస్తానంటే సరే అని చెప్పేసి అని బండి వేసుకుని ఇంటికి వచ్చానండి. వచ్చేటోడికి బండి స్టాండ్ వేస్తున్నాను లోపల, ఎక్సెల్ బండి స్టాండ్ వేస్తుంటే లోపల ఇంట్లో అప్పుడు సెల్ ఫోన్లు ఏమి లేవు, ల్యాండ్ ఫోన్లు ఉండి, ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. నైట్ ఇంచుమించుగా 1:15 ఎంత అవుతుంది, ఏంటి ఈ టైంలో ఫోన్ రింగ్ అవుతుందని చెప్పేసి ఫోన్ ఎత్తితే మా అన్నయ్య గారు వాళ్ళ స్నేహితుడు మాట్లాడుతున్నాడు, మీ అమ్మగారు మీరు ఇక చచ్చిపోయింది, ఆ బాడీని ఏం చేయాలి, మరి మండబాడి వచ్చేస్తావు నువ్వు అలాగా, అయితే నువ్వేదో ఇచ్చేవాడు కదా, యేసు ప్రభు ఏదో మతం ఇచ్చేవాడు కదా అని చెప్పేసి అన్నారు. అయ్యా వాళ్ళకి తెలియదు కదా నేను వస్తున్నానని చెప్పేసి ఫోన్ పెట్టేసి గవ్వ ఎపెక్సీ ఆసుపత్రి తెలియదేపటికి మా కుటుంబం అంతా కూర్చుని ఏడుస్తున్నారు. మా నాన్నగారు, మా అన్నయ్యలు, మా వదిన గారులు, తమ్ముడు, తమ భార్య అందరూ గొల్లుని ఏడుస్తున్నారు ఆ మెట్ల మీద. నాకు కూడా చాలాసేపు ఏడ్చానండి. ఏడుస్తుంటే జాయిగా నెమ్మదిగా పక్కకి వెళ్ళి మా అన్నయ్య గారితో మాట్లాడుతున్నాను. అన్నయ్య, అమ్మ మరి ప్రభువుని నమ్ముకుంది, రక్షణ పొందారు కదా, ఐసీలో ఉంది బాడీ, ఇంకెవలేదు కిందకి, మరి మీరు ఒప్పుకుంటే సమాధి కార్యక్రమం జరిగిందారే, మా నాన్నగారిని ఒప్పించానంటే పక్కకి వెళ్ళి కేకేసి మా నాన్నగారిని అడుగుతున్నారు, మరి ఇలాగ అమ్మ ప్రభువుని నమ్ముకుందండి, రక్షణ పొందింది, మరి మీకు తెలుసో తెలియదో, మరి ఇలాగ సమాధి కార్యక్రమం జరిగిందా అంటే ఆయన ఒప్పుకోలేదు, నేను హిందూ ప్రకారంగా చేయాలి కానీ అలా చేస్తాక వీర్లేదని ఖచ్చితంగా మాట్లాడారు. నైట్ ఇంచుమించుగా 3 గంటలకి. అయితే అలాగే కూర్చుని ఏడుస్తున్నాం. డాక్టర్ గారు ఉదయం 6 గంటలకు వస్తారన్నమాట అండి. ఏడుస్తుంటే కాసేపటికి మళ్ళీ 4 గంటలకి మళ్ళీ వెళ్ళి పక్కకి వెళ్ళి, అలా కాదు అమ్మ అంటే మీకు చాలా ఇష్టం కదా, మరి ఎలాగండి అంటే మొత్తం మీద ఆయన మనసు అన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మళ్ళీ మీ ఇష్టం చేయండి అని చెప్పేసి అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే చేస్తారని చెప్పేసి అంటే సరే మీరు అలా చేయండి అంటే డాక్టర్ గారు వచ్చారు. బాడీని ఐసీలో ఉన్న బాడీ 4వ అంతస్తులో ఉంది, ఆ కిందకి లిఫ్ట్లో దించారండి. కారు కట్టించుకొని కారులో శవాన్ని పెట్టుకుని వచ్చేసాం. వచ్చాక ఇంచుమించుగా సిమెంట్ రోడ్డు మీదే శవాన్ని దించుతున్నాం. మా నాన్నగారు నాతో మాట్లాడుతున్నారు. అప్పటికి 11 సంవత్సరాలు అయింది నాతో మాట్లాడి, టెంట్ ఏదైనా పురవాయించు, బంధువులు వస్తారు కదా అని చెప్పేసి అన్నారు. అలాగే అండి అని చెప్పేసి అని బాడీని శవాన్ని కిందకి దించి లోపల మందిరంలో తీసుకెళ్తుంటే మా నాన్నగారు అంటున్నారు, మందిరంలోకి వద్దు, చచ్చిపోయిన శవాన్ని మందిరంలో పెట్టకూడదు, ఎందుకంటే కాసేపుడికి, ఎందుకంటే మైలు పడుతుంది, అలాగెలాగ అంటారు, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు, మేము వెళ్ళిపోతాం కాసేపుడికి అన్నారు. ఏముండదండి అని చెప్పేసి శవాన్ని లోపల తెచ్చి మరతమంచం మీద పడుకోబెట్టి అలా గోడకి నేను జారబడి కూర్చున్నాను. ఈ లోపల మేము 5 మగపిల్లలమే ఏండి, 5 కోడలు కూర్చుని ఏడుస్తున్నారు. మా అమ్మగారు, వారు అక్కలు, అలాగే చెల్లెళ్ళు, వారి బంధువులు అందరూ కూర్చుని ఏడుస్తున్నారు. అందరూ వచ్చేసారండి. సంఘబిడ్డలు అందరికీ తెలిసిపోయింది, ఉదయం 5కి వేడైంది. అయితే నేను అలా గోడకు జారబడి అలా కూర్చుని ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తాను నెమ్మదిగా. సంఘబిడ్డలు అందరూ వచ్చి నా పక్కన కూర్చుని నన్ను ఓదార్చాలి, అయ్యో పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయింది కదా, మన అందరూ పని మానేసి అక్కడ ఉండాలని చెప్పేసి పాపం ఆడవారు మగవారు అందరూ వచ్చేసి ఆ పక్కన నా పక్కకే కూర్చున్నారన్నమాట అండి. అయితే అలా కూర్చుని అలా నెమ్మదిగా ఏం చేస్తానంటే 7 గంటలకి 7 గంటలకు వచ్చింది బాడీ. 8 గంటలకల్లా వచ్చేసారు అందరూ. కూర్చుని నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఒక పల్లవి శరణం పాడుతున్నాం. ఒకే పల్లవి, ఇంకేం కాదు. ఆ పల్లవి శరణం అలా పాడుతున్నప్పుడు ఏమండి ఆ బంధువులు అందరికీ వచ్చి వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి చచ్చిపోయిన శవం కాడ ఈ పిచ్చి పాటలు ఏంటి, ఈ పాటలు ఏం అర్థమవుతలేదని చెప్పేసి రకరకాలుగా అనుకుంటున్నారు. మా మావయ్య ఒక ఆయన వచ్చి ఒక గట్టిగా కేకేశాడు, ఇంచుమించుగా ఏంటి ఇక్కడ ఏడాలో తెలుతులేదు, నవాలో తెలుతులేదు, ఈ పాటలు ఏంటి, శవం కాడ అన్నట్టుగా ఆయన గదిస్తుంటే మా అన్నగారు వినబడి వెంటనే నా దగ్గరికి వచ్చి భుజం మీద కూర్చున్న వాడిని చేసేలా, కానీ నువ్వు ఇలా కూర్చోవడం బాగోలేదు, మాకు ఏదైనా చెప్తే మేము చేస్తాం అన్నారు. నేను పైకి లెగుతుంటే చర్చిలో ఉన్న పిల్లలు, మీరు కూర్చోండి మేము ఉన్నాం కదా అని నన్ను కూర్చోబెట్టేసి కంపల్సరీ దగ్గరికి బాక్స్ తెత్తాక వచ్చేసారండి. 4 పిల్లలు అయితే గుణపాలు పార్లు పట్టుకుని పోయి గొయ్య తీర్థం ప్రారంభించారు. నేను చిన్న ప్రార్థన చేశాను, ప్రభా నేను ఏలియా అంత గొప్పవాడిని కాదు, ఎంతమంది ప్రజలు వచ్చారు కదా, నువ్వంటే ఏంటో చూడాలంతే, నీ మహిమ ఏంటో చూడాలి, వాళ్ళు ఉత్తిని వెళ్ళిపోవడానికి వీల్లేదయ్యా అని అలా నెమ్మదిగా అలా ప్రార్థన చేస్తుంటేనండి నిజంగా రెండు చేతులండి మందిరం స్లాపులోంచి కిందకి దిగుతం ప్రారంభించబడ్డాయి. ఏమంటే దిగి మా అమ్మగారిని బాడీని ఇలా ముట్టుకున్నాయండి. మనిషి రాత్రి 1 గంట చచ్చిపోయిన మనిషి బాడీ అండి, ఏమంటే ఉదయకాల సమయం క్రమక్రమంగా బిగిసిపోద్ది కదా, బిగిసిపోయిన బాడీ ఏమండి ఇలా ముట్టుకోగానే బాడీ మెత్తబడిపోయింది. కాసేపటికి ఏమండి నరాలు లోపల కదులుతున్నట్టుగా నాకు అనిపించింది. కాసేపటికి ఏమండి గాలి పీల్చుకుంటుంది, ఏడుస్తారు కదా, ఆ బాడీ మీద చేసి ఆ చేతులు నెమ్మదిగా పైకి
లెగుస్తుంటే నన్ను కేకేశారు, పాస్టర్ గారు మీ అమ్మ కదులుతుంది అన్నారు. నేను దగ్గరికి వెళ్ళి గబా, ప్రభా నువ్వు కార్యం జరిగించు, నువ్వు చేసావు నమ్ముతున్నాను ప్రభా అని ప్రార్థన చేసి చిన్న గ్లాస్తో పాలు తెమ్మని ఆ పాలుని నోరెలా ఇప్పి నెమ్మదిగా స్పూన్తో పట్టితే గ్లాసులు పాలు తాగిందండి. ఇంకో గ్లాస్ కూడా తీసుకొచ్చారు, ఆ గ్లాస్ కూడా ఇస్తే నెమ్మదిగా పట్టిస్తే ఆ గ్లాస్ కూడా తాగింది. తాగాక మా అన్నయ్య, మా పెద్దన్నయ్య గారు, మా తమ్ముడు వీళ్ళందరూ వచ్చి అంటున్నారు, నిజంగా అమ్మ బ్రతికితే ఇప్పుడే మేము ప్రభువుని నమ్ముకుంటాము, బాప్తిసాలు పొందుతామని వాళ్ళు మాట్లాడుతూ, కంగారు పడకండి ప్రభువు చేస్తాడని చెప్పేసి అన్నారు. ఈ లోపల ఊళ్ళో మరి లోకల్ డాక్టర్ గారు ఉంటారు కదా, ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. ఏమన్నా కొంచెం మనసు ఉబ్బిపోయింది కదా, నీళ్లు పోతాయి, కొంచెం మంచిగా పొట్ట తేలిక అవుతుంది, కొంచెం చూడండి అంటే, అయ్యా నా వల్ల కాదు అని ఆయన వెళ్ళిపోయాడు. సరే అని చెప్పేసి కొంచెం కబ్బు నూనె అమ్మని ప్రార్థన చేసి పొట్ట మీద ఇలా రాసేటప్పటికండి బట్టల్లో నీళ్ళు అయిపోయింది. ఏమండి నీళ్ళు అయిపోయాక కంటి చూపు వచ్చింది. అందరం అలా చూస్తుంది, అందరం అందరం చూస్తుంటే బలిపీఠ మీద ఇలాగే మా నాన్నగారు అరుకు కింద ఉంది కదా, వాళ్ళకి తెలియదు కదా, కూర్చున్నారు. లెగిసి బాడీని చూసుకుని, ఏమండి బాడీని చూసి నా దగ్గరకు వచ్చి చేపట్టుకుని నన్ను అంటున్నారు, యేసు ప్రభువు నమ్ముకోవాలంటే ఏం చేయాలి? ఆ మాటకి నేనేం సమాధానం చెప్పలేదు. మా అమ్మ లెగిసి మా అమ్మ నోటి చేసి అంటుంది, బాప్తిస్మం పొందండి. దేవుడికి స్తోత్రం చెల్లించాను అండి. బాప్తిస్మం పొందమంటే అప్పటికప్పుడు అండి 25 మంది నుంచి ఉన్నారు వచ్చి. ఆ 25 మంది ఎవరంటే సంఘస్థులు, విశ్వాసులు కాదు, బంధువులు వస్తారు కదా, బంధువులు వస్తారు. చూడండి, బంధువులు వచ్చిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, శవం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకుంటారు కదా, ఆటోలో పెట్టుకున్నారు, లేదా అక్కడ చెట్లు ఉంటే చెట్టుకి తగిలించుకున్నారు. వాళ్ళు వచ్చేసి మాకు బాప్తిసం కావాలన్నారండి. ఏమండి 25 మందికి అప్పుడు డ్రమ్ము తీసి, ఏమండి బాక్స్ వచ్చేసింది, బాక్స్ పంపేసాం. ఏమండి గొయ్యి తీసేశారు, గొయ్యి కప్పెట్టేశారండి. వెళ్ళి 25 మంది బాప్తిసాలు ఇచ్చాం. ఇప్పటికీ నా తల్లి సజీవురాలుగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ నా తల్లి సజీవురాలుగా ఉంది. ఏమంటే ఎందుకంటే అండి చాలామంది స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతారు. నువ్వు నమ్మితే దేవుడు చేస్తాడు, నమ్మాలి కదా. ఏమండి నా జీవితం చెప్పింది కదా, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసేటండి. ఏమండి చనిపోయిన తల్లిని, నా తల్లిని దేవుడు ఇప్పటికీ, ఏమండి ఒకసారి వచ్చి చూసుకోండి, ఒకసారి నా ఇంటి దగ్గర ఉంది, నా తల్లి ఉంది ఆరోగ్యవంతురాలుగా. ప్రభు కార్యాలు ఎలా అంటే అండి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమైన కార్యాలు ప్రభు చేస్తాడంతే, నమ్మాలంతే. ఏమండి మన మధ్యలో కార్యాలు చేయలేదా అమ్మా? ఎన్ని కార్యాలు ప్రభు చేసాడో చూడండి. సమూయేలు గ్రంథంలో అంటాడండి, మరి 24వ అధ్యాయం 12వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, చక్కని మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోదారు. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయమా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసునో అవి మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యకము. ఏమన్నాడండి? ఫస్ట్ మాట ఏమన్నాడండి? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు చూపిందామా? ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు అండి. ఆయన చేస్తాడు, చేయబోతున్నాడు అంతే. అంటే నువ్వు నమ్మితే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యం చేయకుండా ఉండే దేవుడు కాదు, నమ్మాలి. అందుకే నేను ముందు చెప్పాను కదా, నమ్ముడు నివ్వలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ప్రభు వాక్యం చెప్తుంది. ఏమండి సమూయేలు గ్రంథంలో కూడా చూసారండి, ఆయన చేసిన కార్యాలు ఏంటండి? ఏమండి మరి గొప్ప కార్యాలు. గట్టిగా స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అండి ఇంకొక విషయం కూడా నేను చెప్పి మరి ముందుకు వెళ్ళిపోతారు. అంటే పరిచర్య ఇలా జరుగుతుంది అద్భుతంగా. చాలామంది ప్రజలకు సువార్తను అందిస్తాకి ఇప్పుడు లైవ్ ద్వారా చాలామంది ప్రజలు చూస్తున్నారండి. మన కూర్చున్నవారు తక్కువే, కానీ లైవ్ చూస్తున్నవారు చాలా ఎక్కువ మంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజలతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు నమ్మితే, ఖచ్చితంగా నమ్మితే ఆయన ప్రభు కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమండి మరి నిజంగా ఇంకొక విషయం ఏంటంటే అండి, ఒక ఆయన అంటే పరిచర్యకి వెళ్ళి పంపించిన ఆయన గురించి చెప్పేసి నేను మరి ప్రార్థన చేసుకుందారి. ఒక ఆయన అండి, ఒక పాస్టర్ గారు, పెద్ద ఆయన, ముసలి అనమాట అండి, ఇంచుమించుగా 70 సంవత్సరాలు సుమారు ఉంటాయి. ఆయనకి పాస్టర్ గారు పాపం షుగర్ వలన కళ్ళు 2 పోయినాయి. అయితే పోతే ఆయన నాకు పరిచయం అయ్యారండి. పరిచయం అయితే
మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉంటానంటే 2 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నారు. ఆయన ప్రార్థన చేసుకుని మంచం మీద ఉంటున్నవారు. ఒక రాత్రి నాతో మాట్లాడాడు, బాబు చిన్న మాట చెప్పాను, నాకు ఎవరు లేరని చెప్పాను, కానీ నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు, వాడు భయంకరమైన క్రిమినల్, వాడు మారాలని నా కోరిక, నా గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి ఏడుస్తున్నాడండి. పెద్ద ఆయన ఏడవకండి, ప్రార్థన చేద్దాం, ప్రభువు కార్యం చేస్తాడని మాట చెప్పానండి. అయితే ఉదయకాల సమయంలో తన భార్యనిచ్చి సెంట్రల్ జైలు నన్ను పంపించాడు. నువ్వు ప్రార్థన చేస్తురండి బాబు, నా కొడుకు మారతాడని నమ్మకం ఉందని చెప్పంటే మొత్తం మీద నెమ్మదిగా వెళ్ళేవండి. మన అడ్రస్సు అన్నీ రాసి అక్కడ పెట్టాలి. ఉదయం 9 గంటలకు వెళ్తే 11 గంటలకు వచ్చాడండి. వచ్చి అతను మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే వాళ్ళ అమ్మగారు పరిచయం చేస్తుంది, పాస్టర్ గారు రా, నీ గురించి ప్రార్థన చేస్తాకు వచ్చారా అని చెప్పేసి మాట్లాడితే అతను అన్నాడు, ఎవరు లేరా బయట, నేను కావాలా అన్నట్టు మాట్లాడుతున్నాడు. లేదా ప్రార్థన చేస్తాకు వచ్చారా అంటే చేయించుకోరా అంటే వదిలే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే, నేను గొప్పవాడిని ఏం కాదు, అతన్ని ఇలా ముట్టుకున్నానండి. అంటే ప్రభు నువ్వు తాకితే అతని హృదయం మారే అవకాశాలు ఉంటాయి, సౌలు పౌలుగా మార్చిన వ్యక్తి అయ్యా అని చిన్న ప్రార్థన చేసి నేను వచ్చేసానండి నెమ్మదిగా. ఇంటికి వచ్చాక వాళ్ళ తండ్రి గారు అడిగారు, బాబు ప్రార్థన చేశారండి, చేసాను నాన్నగారు అని చెప్పేసి మాట్లాడాను. అయితే కొంతకాలానికి ఆయన చనిపోయాడు, సమాధి కార్యక్రమం అయితే చేసాం, అయిపోయిందండి. అయితే మొత్తం మీద ఆ యవనస్తుడికి, జైల్లో ఉన్న యవనస్తుడికి ఏమైందంటే మనశ్శాంతి లేదు. ఏమి లేదు చెప్పండి, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేకపోతే ఎంతో గర్భిని మాట్లాడండి. అయితే మొత్తం మీద అయ్యో పాస్టర్ గారు వచ్చేది ప్రార్థన చేయించుకోకుండా నేను పొమ్మన్నాను, మాట్లాడాను, దూషణ మాట్లాడాను అని చెప్పేసి ఏం చేశాడంటే అండి, అడ్రస్ దగ్గరికి వచ్చి అడ్రస్ తీసుకుని లెటర్ రాశాడండి జైలు నుంచి. పాస్టర్ గారు నేను మరి హీనంగా మాట్లాడాను, దయచేసి మన్నించండి, నా గురించి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసి నాకు మళ్ళా ఉత్తరం రాస్తే నాకు మరి కనికరం పొందినట్టుగా ఉంటుంది, నాకు రాయండి అంటే మొత్తం మీద అది లెటర్ చదివి లెటర్ రాయించాను, నీ గురించి ప్రార్థన చేస్తున్నాం బాబు అని చెప్పేసి. అలాగే ఇంచుమించుగా 20 లెటర్లు రాసామండి. 20 లెటర్ ఏం చేశానంటే, పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని ఏ విధంగా తీసుకొచ్చాడో అలాగా నిన్ను తీసుకురాబోతున్నాడు బాబు అని చెప్పేసి రాస్తే అద్భుతంగా దేవుడు బయటకు తీసుకొచ్చాడండి. హల్లెలూయా. ఏమండి, అతను బయటకు వచ్చేసి మందిరానికి వచ్చేసి మందిరంలో పరిచర్య చేయడం ప్రారంభించాడు. పరిచర్య జైలు నుంచి వచ్చేసి రాగానే వచ్చేసి, అయ్యా పాస్టర్ గారు నేను 3 సంవత్సరాలు అయిందండి, నేనండి పలానా ప్రసాదనండి అని చెప్పేసి అంటే, సరే లోపల రమ్మని చెప్పేసి అంటే మంచినీళ్ళు ఇచ్చాం. భోజనం చేసాక, అయ్యా మీ దగ్గర కొంతకాలం ఉంటానంటే, నా దగ్గర కొంతకాలం ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, అతను బాప్తిసం ఇచ్చానండి. అతను చేసిన కార్యాలు చెప్తున్నాడండి. ఎలాంటి కార్యాలు అంటే, నలుగురిని చంపేశాడండి. ఎంతమందిని? నలుగురిని చంపేశాడు. దేవిక శివ సెంటర్లో ఒక అతను చంపేశాడు ఏంటండి. లాలచేరులో కూడా ఒక అతను కిరాయి రౌడీ, భయంకరమైన వ్యక్తి. ఏమండి, పలానా చంపామని చెప్పేసి మాట్లాడితే మొత్తం మీద వెళ్ళి అతన్ని చంపే, ఎలాగంటే ఈ మొండు నరికేస్తే ఈ బాడీ నడిచిందంటే అర్థం కూడా. ఏమండి, అంత భయంకరమైన వ్యక్తి. అతను సువార్త ప్రకటించి, ఏమండి, బాప్తిసం ఇచ్చి అభిషేకించి సేవకు పంపించాం. హల్లెలూయా. అంటే మన గొప్పతనం కాదు, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించండి. మనం ఎలాగ ఉండాలంటే అండి, మనం ఆలోచించండి, గొంగల పురుగులా ఉన్నామనుకో, నువ్వు అవసరం లేదు. ఏమండి, గొంగల పురుగులా జీవితం ఉన్నదనుకోండి, ప్రభుకి అవసరమా? ఏం పొందాలి చెప్పండి? రూపాంతరం పొందాలి. రూపాంతరము నీలో చూడండి, ఒక రూపాంతరం పొందాలి. ఒక చీతాకోక చిలకగా చూడండి, గొంగల పురుగు జీవితం అలాగా ఉన్నదనుకోండి, అది ఏమాత్రం కూడా ఉపయోగం చెప్పండి? దాన్ని ఎవరన్నా ఇష్టపడతారా? ఒకవేళ ఆలోచించండి, మన ఇంటి దగ్గర మన గోడ మీద గొంగల పురుగు ప్లాస్టిక్ ఎక్కడ పెట్టుకుంటామని తెచ్చుకుని పెట్టుకుంటామా? ఒకవేళ గొంగల పురుగు ఏదైనా కనిపించగానే ఏంటి ఒళ్ళంతా అదిలాగా ఫీల్ అయిపోయి దాన్ని ఏం చేస్తాం అంటే ఒక పొల మొక్క తెచ్చి గుచ్చేసి పట్టుకొచ్చి జైలు పడేస్తాం, పడేమా? ఏమండి, అది చాలా ఏడుస్తుందంటండి. చాలా ఏడ్చి ఏం చేస్తుందంటే గోడ మూలకు పోయి, ఏమండి, ఇసుక ఏడ్చినట్టుగా ఏడుస్తుందంటండి. ఏడ్చి 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 21 రోజు ఉపవాసం ఉంటుందంట. ఎన్ని రోజులండి? 21 రోజు అలాగే ఉపవాసంతో ఉండి ఏడ్చాక, ఏమండి, అందులో ఏముందండి, గొంగల పురుగు అంతా అది బూజులా మారిపోయి, ఏమండి, అందులోంచి చిన్న పురుగు బయటకు వస్తుందంటండి. ఆ పురుగుకి దేవుడు రెక్కలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా ఏం తింది చెప్పండి? అది అప్పుడు దాకా ఏం తింది? ఆకులు, పసరాకులు తింది అని కదా, పసరాకులు తిని బతికింది. కానీ అప్పటి నుంచి ఏం తాగుతుంది చెప్పండి? అది ఏమండి, ఈ పుష్పాల్లో పుడద్దు కదా, ఇది కాదులే అండి, పుష్పాల్లో పుడద్దు, మకరంధ్రాలు తాగుతుంది అది నిజంగా. హల్లెలూయా. రూపాంతరం పొందాలి, నీ జీవితం మార్చబడాలి.
మార్చబడకుండా నువ్వు అలాగే వచ్చి కూర్చుని ఎంతకాలం వచ్చి కూర్చున్నా ఉపయోగం లేదు. ఏమండి, ప్రభువుకు నువ్వేం చేయాలి చెప్పండి, ఒక రూపాంతరం పొందే వ్యక్తిగా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలు ఏమండి 12 రోజులు ఎంత భారంతో నిజంగా ఏమండి మీరు అందరూ ఉపవాసం ఉన్నారు. దేవుడు నన్ను ఉపవాసం ఉన్నాడు, వాళ్ళతో పరిచర్యలో ఉన్నవారు అందరూ ఉపవాసం ఉన్నారు. ఏమండి దేని గురించి అంటే ఒక కొత్త రూపాంతరం పొందాలి. ఆమని చెప్పండి. ఒక కొత్త అనుభూతిలోకి పని వెళ్ళాలి మనం. ఏమండి సాయంకాలం వస్తున్న సేవకులు, ఘనమైన సేవకులు మన మధ్యకి దేవుడు పంపించబోతున్నాడు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే అండి ఒక కొత్త రూపాంతరం పొందాలని తెలియజేస్తున్నాను. దేవుని అభిషేకం పొందాలని తెలియజేస్తున్నాను. ఒకసారి అందరూ లేచి నిలబెడతారా? అందరూ లేచి నిలబెడదాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందారు. అందరూ కూడా స్తోత్రాలు చెల్లిందాం. అందరూ కూడా అమ్మ అందరూ కూడా లేచి నిలబెడదాం. స్తోత్రాలు చెల్లిందాం. అందరూ అలాగే స్తోత్రాలు చెల్లిందాం. దేవుని సన్నిధిలో 2 చేతులు పైకి చూపించి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రాలు చెల్లిందాం. ఇంకా చేతులు చూపించాలి, స్తోత్రాలు చెల్లించాలి. దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొంచెం స్వరం మనకున్న స్వరంతో ప్రభుని స్తుతించాలి. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు సంచారం చేయబోతున్నాడు. ఆయన నిన్ను తాకబోతున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు. ఒక నూతనమైన రూపాంతరాన్ని ప్రభు చూడాలనుకుంటున్నాడు. ఆయన స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒక నిమిషం అలాగే స్తోత్రాలు చెల్లిందాం. స్తుతిందాం. అందరూ కూడా స్తుతిందాం. కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా నా స్తుతికి. కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా సజీవ సాక్షి నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. సజీవ సాక్షినే ప్రకటించెదను ప్రజలందరిలో నా స్తుతికి. కారణభూతుడ కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా నన్ను చేసిన వాగ్దాన పూర్ణుడా. నన్ను చేసిన వాగ్దాన పూర్ణుడా యేసయ్యా నీకే ఆరాధన
నన్ను మార్చినందుకు, యేసయ్యా నూతన పరిచినందుకు నీకే ఆరాధన. యేసయ్యా శక్తికి మించిన కార్యాలు నా జీవితంలో ఉంచినందుకు నీకే. యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. బలపరిచినవాడా, నీ కృపతో నన్ను నిలిపినవాడా, నీకు స్తోత్రం. విశ్వాసముంచు నీ ప్రయాణాన్ని నా దేవుడు ముగించగలడు. తనువంత నీకే, బ్రతుకంత నీకే, నాదంత నీవే, సర్వము నీవే. అప్పగించుకో. తనువంత నీకే, బ్రతుకంత నీకే, నాదంత నీవే, సర్వము నీవే. ఈ లోకములో నాశ నీవే, ఈ లోకములో నాశ నీవే. యేసయ్యా నీకే ఆరాధన. అందరూ మోకరి- యేసయ్యా అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. జ్ఞాపకతో అలాగే మోకరించండి. చప్పట్లు కొడుతూ సేవకులు మీ దగ్గరికి రాబోతున్నారు, ఆమేన్. మిమ్మల్ని అభిషేకించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఒక రూపాంతరపు అనుభవంలో నడిపించబోతున్నారు. సేవకుల చేతులు వేస్తూ ఉండగానే చెల్లి మోకరించి మోకరించి మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా. యేసయ్యా నీకే ఆరాధన. విడిపించగలిగిన నామమది, యేసయ్యా నిన్ను స్థిరపరచగలిగిన మార్గమది, యేసయ్యా నువ్వు వెతకాల్సినటువంటి ఉన్నతమైన దుర్గమది అను. యేసయ్యా పలుకు పలుకు నీ నోటితో. నీకే ఆరాధన. యేసయ్యా రవ శదల తురకరదల. కారణభూతుడా, కృపా సమృద్ధి పొందుకుందాం పొందుకుందాం అని ఆశ కలిగిన మహిమ మనపైకి వస్తుండగా స్తుతికి అయ్యా. కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. ఆశ కలిగిన ప్రాణంతో సేవకుడు నీ ముందుకొస్తుండగా, హస్త నిక్షేపణ చేస్తుండగా, పరిశుద్ధాత్మదేవుడా నాలో రెట్టింపు మహిమ, రెట్టింపు అభిషేకం, రెట్టింపు ప్రతిష్ట కలుగ చేయయ్యా, నింపయ్యా. ఆ సేవకుడి జీవితంలో జరిగించిన కార్యాలు నా జీవితంలో నేను చూడగలగాలని ఆశపడుతూ, ఎన్నాళ్ళు ఓడిపోతావు, ఎన్నాళ్ళు జారిపోతావు, ప్రతిష్టను పోగొట్టుకుంటావు. అడుగు అడుగు. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, దీవెన కారణమా, నా
స్తోత్ర కారణమా యేసయ్యా పొందుకుంటూ దేవుని అభిషేకాన్ని నింపబడదాం. ఈ 11 రోజులు మహిమ కలిగిన దేవుడు నీతో ఉన్నట్టుగా ఈ 12వ రోజు అద్భుతం చేయబోతున్నాడు. నయం అనుకున్న ప్రతి దుష్టత్వం 7వసారి మునిగినప్పుడే జరిగింది. పొందుకో ఈ 12వ రోజు దేవుడు నిన్ను దీవించబోతున్న రోజు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, ఆశ కలిగి కోరికతో నింపయా పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండుచుండే హోద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండే హోద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే అదే అగ్ని నీ తలపైకి రాబోతుండగా నీ యొక్క ప్రాణాత్మ దేహములను మండించుచుండగా మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. మహిమ కలిగిన నీ హస్తముతో ఆకాశము నుండి అగ్ని దిగి వస్తుండగా ప్రభువా, అది నా ప్రాణాత్మ దేహములో ఉన్న ప్రతి మస్తు యేసు నామములో కాలిపోనట్లుగా, అభిషేకించబడినట్లుగా, నూతనమైన కృప పొందునట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయమందు నీకు అప్పగించుకుంటున్నాను. ఎన్ని రోజులు ఓడిపోతానయ్యా, ఎన్ని రోజులు పడిపోతానయ్యా, ఎందుకయ్యా నా జీవితం ఇలాగైపోతుంది? రోషము కలిగిన దేవుని బిడ్డగా ఇది మొదలుకొని ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నారయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నారయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నారయ్యా, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నారయ్యా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా, నన్ను అలంకరించుమయా, నన్ను అభిషేకించుమయా, నన్ను అలంకరించుమయా, నన్ను అభిషేకించుమయా, నన్ను అలంకరించుమయా, నన్ను అభిషేకించుమయా, దిగి వస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు, ఆ రూపాంతర అనుభవాన్ని నీలో స్థాపిస్తున్నాడు. నన్ను అలంకరించుమయా, నన్ను శక్తితో నింపుమయా, నన్ను అలంకరించుమయా, నన్ను శక్తితో నింపుమయా, పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండుచుండెనే
పొద కాలిపోలేదుగా అగ్ని మండుచుండెరే పొద కాలిపోలేదుగా ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. నన్ను దర్శించు అయ్యా. కుటుంబం పని సమస్త మొదలుపెట్టి మందిరానికి వచ్చానయ్యా. కడుపు కట్టుకున్నానయ్యా. నాకు తెలిసిన దానికన్నా ఎక్కువ చేయడానికి ఇష్టపడ్డానయ్యా. నన్ను ఈ రోజు మండించు, రూపాంతరపరచు. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అదిగో ఆయన అభిషేకం, ఆయన సన్నిధి నాలో అగ్ని మండించు, నాలో రేపడానికి, బలపరచడానికి, నూతనమైన అభిషేకంతో నింపడానికి నీ పైకి దిగి వస్తుండగా నోరు తెరిచి అలంకరించుమయా. నన్ను శక్తితో నింపుమయా, నన్ను 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 అలంకరించయ్యా. ఈ మధ్యాహ్నం ఒక ఘనమైన అభిషేకంతో ఇది మొదలుకొని ఇక పాత జీవితం లేదు, పాత ప్రవర్తన వద్దు, పాత అభిషేకం వద్దు అయ్యా. ఆ విశ్వాసం నాలో ఒక ఘనమైన కృప, ఒక ఘనమైన అభిషేకం ఇది మొదలుకొని, ఇది మొదలుకొని నింపు నింపు నింపు. నన్ను అలంకరించుమయా. శక్తితో నింపుమయా, నన్ను అలంకరించుమయా. నన్ను శక్తితో నింపుమయా, నన్ను అలంకరించుమయా. నన్ను శక్తితో నింపుమయా. నింపయా నీ అభిషేకంతో, నీ మహిమతో, నీ సన్నిధి ఘనమైన కృపతో నన్ను నింపు. నువ్వు అడుగుచుండగానే నీ పరిస్థితిని మార్చగలడు, నీ జీవితాన్ని మార్చగలడు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నాలో పరలోకం తెరవబడుచుండగా నోరు తెరిచి ఆశ కలిగి నింపబోతున్న నా దేవునికి అప్పగించుకో. నన్ను శక్తితో నింపుమయా, నన్ను అలంకరించుమయా. నన్ను శక్తితో నింపుమయా, నింపయా నింపయా. నాకు వేరే గమ్యం లేదయ్యా, నాకు వేరే ఆశ లేదయ్యా. నా ప్రాణాత్మ దేహంలో నీ పాదముల దగ్గర బలిగా పెడుతుండగా అయ్యా ప్రాణాత్మకంగా మార్చబడినట్లుగా నింపయా. నన్ను నింపయా. శక్తితో నింపుమయా, నన్ను శక్తితో నింపుమయా. నన్ను శక్తితో నింపుమయా. యేసయ్యా, యేసయ్యా. ఏలుబడి చేస్తున్న ప్రతి వ్యర్థమైనటువంటి దురాత్మ శక్తులు కాల్చబోతున్నాడు, కాల్చివేస్తాడు నా దేవుడు. నన్ను అభిషేకించుమయా. Lord, fill with your spirit, your anointing. This is a final day, Lord, for my submission. Lord, this day after everything, Lord, I, Lord, have to change. Bless us with your spirit, with your anointing,
with your calling. Every person has to be, Lord, get a new anointing. Riga lada raba shadalaba. Submit yourself, my submit my everything, my master. Bless with your spirit, bless with your anointing. Lord, change every situation in my life. I never want to fall in front of any sin. Yes, my Lord is powerful, my God is powerful, so I should be something different. I should be blessed. మండుచుండగా నా దేవుడు నూతన అనుభవాలతో నూతన అభిషేకంతో God will give the new capacities. He will establish you from the wastage. నింపబడు నింపబడు. ఆగిపోయేది కాదు, ఆపేసేది కాదు. ఇక చాలు అనే మాట నీ నోట రాకూడదు. నింపబడు. Submit everything, every nook and corner in your life. Submit with me, God. నింపయ్యా. ఈ ఉదయం అయ్యా నైమాను 7వ మారు మునిగినట్టుగా, అయ్యా ఎరుకో ముందు అప్ప ఆ యొక్క 7వ రోజు తిరిగినట్టుగా ఈ రోజు నా జీవితంలో నువ్వు కార్యం చేయబోతున్నందుకు కొన్నాను. అభిషేకం మండుతుంది, బలిపీఠం మండుతుంది, అర్పణ దిగుతుంది. నా దేవుడు అగ్ని కాల్చబోతుంది. మండో నేను నూతన పరచబోతున్నాడు. ఏ పాప ముందు ఓడిపోయావో, ఏ శాపం ముందు ఓడిపోయావో, ఏ దర్శనం నెరవేర్చుకోపోయావో, నా దేవుడు నిశ్చయంగా దానిని నీకు స్వాధీనపరుస్తున్నాడు. దానిని నువ్వు స్వాధీనపరుస్తున్నాడు. నింపయా నింపయా నింపయా. అభిషేకించుమయ్యా. కొలతలేని అభిషేకమా. ఫిలిష్తీయులను తన ప్రజలను విడిపించుటకై, అహాబు సంతానము నిర్మూలము చేయుటకై పరలోక అభిషేకం మన మధ్యకు దిగి వచ్చుచుండగా, తైలాభిషేకాన్ని దేవుడు ఎందుకో నిన్ను ప్రేమించిన దేవుడు ఈ ఉపవాస కూడికలలో నీలో ఉన్న ప్రతి శక్తుల ప్రభావాలు బయటికి పోని. గొంగలు పురిగా ఉన్న నీవు సీతాకోక చిలకగా మారిపోయే సమయం ఇది. రూపాంతరపు అనుభవంలో మార్చబోయే సమయం ఇది. దేవుడు నిన్ను తాకాడు, దేవుడు నిన్ను దర్శించాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రిబాలా బాలా బాలా శాఖ బాలా బతురా బాలా బాలా. మోకరించమ్మా, మోకరించండి, మోకరించండి. వస్తారా అయ్యారు. తూరా బాలా బా శిమాంతర. అన్య భాషలతో దేవుని స్తుతించు, దేవదూత భాషలతో దేవుని స్తుతించు. ఒక దర్శనాన్ని పొందుకోబోతున్నా. ముగింపులోనికి వచ్చేసావు. ఈ రాత్రి ముగింపులోనికి వచ్చేస్తున్నావు. మధ్యాహ్నమే నువ్వు మహిమతో నింపబడాలి. ఎవరికి లేని ధన్యత నీకు దేవుడిచ్చాడు, ఎవరికి లేని భాగ్యము నీకు దేవుడిచ్చాడు. ఓ అగ్నినే, అగ్నినే మరణము నిరోధక చేయగలిగిన శక్తి సేవకులకి అనుగ్రహించిన దేవుడు. అదే చెయ్య నీ మీదకి పడింది, అదే చెయ్య నీ బిడ్డల మీద పడింది, అదే చెయ్య ఓ గర్భిణీ స్త్రీల మీద పడింది, మృతతుల్యమైన గర్భాల మీద పడింది. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. చిగురింపబోతున్నావు నీవు ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో. అగ్ని 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 ఎన్నడూ ఆరని అగ్నిది నీలో 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 నివసిస్తున్న అగ్ని. ప్రతి చెత్త కాలిపోవాలి, ప్రతి విధమైన సాతాను కట్లు కాలిపోవాలి, ప్రతి గొలుసులు తెగిపోవాలి, ప్రతి చెత్త నీలో నుండి బయటికి పోవాలి. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, అదే పవిత్రాత్మ, అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రేపుతున్నాడు. ఇచ్చోని రేపిన దేవుడే. ఇదిగో నీవు నిజంగా మొరపెట్టు,
మొరపెట్టి వారు కోకొల్లలుగా ఉన్నారు. Yes. ఆ మొర దేవుడు వినడు. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టి ఉన్నావు కనుకనే సేవకులను ప్రభు తోడుకొని వచ్చి నీ మీద హస్తనిక్షేపణ చేయడానికి Yes, yes. ప్రభు కృప చూపాడు. అది తైలం అభిషేకము జరిగింది. ఆ తైల అభిషేకము జరిగిన దావీదు ఆనాటి నుండి బలం, ఆనాటి నుండి బలం, ఈ రోజు నుండి నువ్వు బలం పొందుకోవాలి. ఆత్మ బలం. సంబంధమైన బలం, అది ఆత్మ సంబంధమైన బలం, శరీర సంబంధమైన బలము కాదు. నీ ఎదుటిగా పాపం ఉంటే బల్లెముతో పొడవగలిగిన బలం అది. నీ ఎదురుగా పాపం ఉంటే సాతాను నీ మీద వేసే ప్రతి ఉచ్చులను తెంపగలిగిన బలం అది. సాతాను గాడి నీ మీద వేసే ప్రతి బాణమును విరగొట్టగలిగిన బలం అది. సాతాను గాడి నీ మీద వేస్తున్న ప్రతి విధమైన ఆశ కోరికలను విరగొట్టగలిగిన బలం అది. పొందుకో 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 అక్క, పొందుకో అక్క, రిసీవ్ చేసుకో. ఆ కృప నాకు కావాలి. ఈ కృపతో నేను నింపబడాలి. కృప వెంబడి కృపతో నేను నడిపించబడాలి. ఈ 12 రోజులలో ఇది మహాఘటమిది. ఈ క్షణమే నీవు నీ కుటుంబము ఒక రూపాంతరము చెందే ఘటమిది. దేవుడు సేవకుల ద్వారా నిలబెట్టి మాట్లాడారు. లైవ్ లో చూస్తున్న బిడ్డలారా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడారు. స్వస్థతలు లేవని, అద్భుతాలు లేవని, దైవిక స్వస్థత లేదని భ్రమలో ఉన్నావు సహోదరుడి, సహోదరుడా. సజీవ సాక్షిగా తనను బతికించిన దేవుడే తన ద్వారా చచ్చిన వారిని బ్రతికిస్తున్న దేవుడు. అలాగ నిన్ను చేయగలిగిన దేవుడు, అలాగ నన్ను చేయగలిగిన దేవుడు. వాక్యం ఒకటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అపనమ్మకం నీలో నుండి బయటికి రావాలి. అపనమ్మకమైన దురాత్మ నీలో నుండి బయటికి రావాలి. దేవుని కృప పొందుకో, విశ్వాస కృపను పొందుకో, స్థిరమైన కృపను పొందుకో. ఓ రబాలబా తరాబలబా శబరమ తురాలమ తుందే రేఖమాందరే దరంగదరగలబా శబలబల. సియోనులో నిన్ను చూడాలి. ఆమేన్. ప్రేమ స్వరూపుడా, కృపానిధి నీకు స్తోత్రాలు అయ్యా. సేవకులు చేయబోలా నన్ను నిలబెట్టి ప్రభువా. చదువు ముఖ్యము కాదని, జ్ఞానం ముఖ్యము కాదని, డబ్బు ముఖ్యం కాదని, కులం ముఖ్యము కాదని అబ్బా చాలా తేటగా ఆయన తెలియపరిచారు. సంఘములో ఎంతోమంది, లైవ్లో ఎంతోమంది అనుమానంతో ఉన్నారు. అయ్యా నాకు చదువు రాదయ్యా, నేను పనికొస్తానా? అయ్యా నాకు ఆరోగ్యమే లేదు, నేను పనికొస్తానా అనే అపనమ్మకంతో చాలామంది వెనక్గా ఉన్నారయ్యా. ఈ రోజున నాయన చిలుపాలన్న తీసుకొని వచ్చే మరణ పాశములో నుండి డాక్టర్లు నా వల్ల కాదని విడిచిపెట్టి ఇంకా నాయన అతన్ని పక్కన పెట్టిన అయ్యా 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 ఒక నిభాగ్యుని నాయన మీరే దర్శనము చేత ఒక సువార్తికుని పంపినైనా మీరే వచ్చి ఆ బిడ్డను స్వస్థపరిచి నిలబెట్టి నీ సేవకుడిగా తీర్చిదిద్ది ప్రభా అతని చేతిని బలపరిచిన దేవా. చచ్చిన వారిని కూడా నిలబెట్టి ప్రభా అయ్యా సమాధిలోనికి వెళ్ళిపోవలసిన శవం సువార్తను ప్రకటించే శవముగా మార్చావయ్యా. అయ్యా 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 మోసుకొని వెళ్ళిపోవాలనుకుని వచ్చిన వారి పాపములు విడిచిపెట్టి బాప్తిస్మము పొందడానికి ఒక 25 మందిని నాయన ఆ క్షణమే అయ్యా అయ్యా మరణము నుండి జీవములోనికి నడిపించావు. ఒక వ్యక్తిని నాయన అయ్యా ప్రాణము పోసి అయ్యా 25 మంది సాతాను కబంధస్థాల నుండి విడిపించావు. అదే హస్తము నాయన ఈ రోజున కూడా అనేకులను స్వస్థపరుస్తుంది, అనేకులకు జీవాన్ని ఇస్తుంది. జైల్లో అనేకులను నరహంతకుడైన వ్యక్తిని కూడా సేవకుడిగా తీర్చిదిద్దిన చెయ్య. ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డ కూడా ప్రభువా జీవాధిపతి అయిన నీ దగ్గరికి వస్తే మృతతుల్యమైన బ్రతుకు చిగురిస్తుందని, పనికిరాని వ్యక్తి నాయన అయ్యా అయ్యా అనేకులకు ప్రయోజకుడిగా మారుతుడని మీరు చాలా తేటగా సెలవిచ్చారు నాయన. ఈ 12 రోజుల ఉపవాస కూడికలలో మమ్మల్ని అయ్యా కోణాలలో నడిపిస్తూ విశ్వాస పరిమాణాన్ని పోగొట్టుకున్నవారు ఇంక వీరు మారరు, ఇంక మార్పు చెందరు, నేను చావే అనుకున్న వారికి మరణము పరిష్కారము కాదని జీవాధిపతి అయిన దేవా మీరు మాట్లాడారు నాయన. ఎవరెవరి మీద అయితే నీ సేవకులు చేతులుంచారో వారిలో ఉన్న ప్రతి ఎర్రబెగుతున్న దుష్టాత్మ బయటికి తీసినందుకు స్తోత్రాలు 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 నాయన.
ఇంకా మీరు దీవెన ఇవ్వబోతున్నారు, ఇంకా ఆశీర్వాదంతో నింపబోతున్నారు. నాయనా తండ్రి, బిడ్డలు ముగించబోతుండగా ప్రభా నీ కృప తోడించండి. అలాగే జయపాలన్నతో పాటు ఉన్న సేవకులందరినీ దీవించండి. వారి యొక్క మెయిన్ సహవాసాన్ని, బ్రాంచ్ సహవాసాన్ని, వారి కుమారుడి సేవకుడిగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కృపలో నింపండి. మంచి స్నేహితుడు మాకు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. కృప చూపమని యేసు క్రీస్తు నామమున పేరట వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్ని సహవాసం ఈ ప్రేయర్లో ఉన్న కుటుంబాలందరికీ, అలాగే ఈ లైవ్ చూస్తున్న వారందరికీ సదా తోడై ఉండును గాక. యేసు రక్తమే చే, ప్రభేసు రక్తమే చే, పూర్ణ విషయం కలుగుగా అపవాదకంత నాశనం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలు. లైవ్ చూస్తున్న వారికి ఇంకా కట్ చేసినాను.